ఫస్ట్ వీడియో మీరు చూసారు లేదో, ఆ తండ్రి ఆ కూతురు పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నాడు. వద్దమ్మా, ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఇవన్నీ మంచివి కాదు, దయచేసి నా మాటను, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అంటే వాళ్ళ నాన్నే వాళ్ళ అమ్మనే కాదనుకుని వేరొక అబ్బాయితో వెళ్ళిపోతుంది. అది చివరి వార్త. వాళ్ళ నాన్న గుండెలు బాదుకుంటూ రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇలాంటి వార్తలు ఇన్నున్నాయి. ఇప్పుడు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మీదే కేసులు పెట్టే కూతుర్లు ఉన్నారు. మా ప్రేమకు అడ్డొస్తున్నారండి. భార్యగా జీవితాంతం తనతో ఉండాలని సొంత వారిని, అయిన వారిని, ఊరిని, స్నేహితుల్ని అన్ని వదిలించుకుంటే ఆ కట్టుకున్నవాడే చంపేస్తున్నాడు. భార్య జీవితాంతం కలిసి వస్తుంది అనుకుంటే నసలాగా తన జీవితాన్ని తిని తన జీవితాన్ని అర్థం లేకుండా మార్చేస్తున్న భార్యలు ఉన్నారు. ఎవరో ఒకరు తప్పని నేను అనడం లేదు, కానీ ఇద్దరిది తప్పుంది. ఇద్దరు వలన ఎఫెక్ట్లు ఉన్నాయి. అందుకే ఏం చెబుతుంది ఈ కుటుంబ నేపథ్యం కోసం బైబిల్ అని చాలా పెద్ద విషయాలు చెబుతుంది. అవన్నీ నేను వివరించను, కానీ 4-5 ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పండి. ఫ్యామిలీలు ఇటున్నాయి కనుక. జీవితంలో ఎప్పుడైనా పెళ్ళి ఎందుకు చేసుకున్నాను రా అని అనిపించిందా? ఇది మొదటి ప్రశ్న. అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైనా అనవసరంగా చేసుకున్నాను రా, అలాగుండిపోతేనే బాగుండురా అని ఎప్పుడన్నా అనిపించిందా? నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు రాసుకుని వచ్చాను, నాకు కూడా ప్రశ్న ఇది. రెండవ ప్రశ్న, చేసుకుంటే చేసుకున్నాను, ఈ మనిషినే ఎందుకు చేసుకున్నాను రా అని అనిపించిందా? పోయి ఇతన్నే ఎందుకు చేసుకున్నాను రా అని అనిపించిందా? ఈమెనే ఎందుకు చేసుకున్నాను అని అనిపించిందా? అనిపించినా చెప్పడం లేదా? అనిపిస్తుంది. భీమవరంలో ఎవరు వీడియో ఉంటుందో ఒక ఆయన, చేసుకోవాలి మీరు, ఆ బరువులు బాధ్యతలు మీకు తెలియాలి అంటున్నాడు. చూసారు ఆయన, చేసుకోవాలి మీరు అంటున్నాడు ఆయన. ఎప్పుడైనా ఇది అనిపించిందంటే అనిపించిందన్న అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకా త్వరగా నేను పెళ్లి చేసేసుకున్నా, ఇంకా ఆగితే బాగున్నాను అనిపిస్తుంది. చేసుకుంటే చేసుకున్నాను, ఈ మనిషిని ఎందుకో పొరపాటు పడ్డాను, త్వరగా చేసుకున్నాను, ఇంకా బెస్ట్గా ఎవరన్నా వచ్చినేమో అనిపిస్తుంది. ఈ మాట కొంచెం తెగించి అడుగు ముందుకేసి అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు విడాకులు తీసుకోవాలన్న థాట్స్ మీకు వచ్చాయా? విడిపోదాం అనే మాటలు వచ్చాయా? ఉండడానికి వీలు లేదు, వీడితో నేను బతకలేకపోతున్నాను, ఈమెతో నేను బతకలేకపోతున్నాను, ఇక విడిపోతే బెటర్ అని ఎప్పుడైనా అనిపించిందా? నాలుగవ ప్రశ్న, ఈ బతుకు బతికే కన్నా చచ్చిపోతే బెటర్ అని ఎప్పుడన్నా అనిపించిందా? ఈ సంసారంలో ఉండే కన్నా చావే మంచిదని ఎప్పుడన్నా అనిపించిందా? ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేకపోతేనే మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబాలు కట్టుకోవడం రాదు, కుటుంబాలు నడిపించుకోవడం రాదు, కుటుంబాలను ఎలా చూడాలో రాదు. ఇవి చిన్న ప్రశ్నలు కాదు, ఇవి చాలా పెద్ద ప్రశ్నలు. మరొక 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. నన్ను చేసుకోవడం వల్ల నా భార్య జీవితం పూర్తిగా నాశనం అయిపోయిందని ఎప్పుడైనా నీ భార్య పట్ల నీకు అనిపించిందా? అలా అనిపిస్తుంది మనకి. ఈవిని చేసుకోవడం వల్లే చెప్పండి నాశనం అయిపోయామనిపిస్తుంది. రివర్స్ అడుగుతున్నాను, నన్ను చేసుకోవడం వల్ల నా భార్య జీవితం నాశనం అయిపోయిందని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? లేదా నిన్ను చేసుకోవడం వల్ల నా భర్త జీవితం నాశనం అయిపోయిందని ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే రివర్స్ అనిపిస్తుందా? ఇవి పెద్ద ప్రశ్నలే, జీవితానికి అవసరమైన ప్రశ్నలే. వీటన్నిటినీ ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? ఒకవేళ రాత్రి వేళ ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటున్నావా? కంగారు పడ్డాను, ఆలస్యమైంది, త్వరగా చేసేసుకున్నాను, ఈ మనిషిని ఎందుకు చేసుకున్నాను, ఏంటి పరిస్థితులని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? అనిపిస్తే జాగ్రత్త, నీకోసం ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు, జాగ్రత్తగా విను. ఒకవేళ అలాంటి ప్రశ్న ఈ రోజుకి నీకు దోబూచులాడితే, అలాంటి ప్రశ్నల వెనకాల ఇలాంటివి ఏమన్నా నిన్ను దోబూచులాడి ఈ రోజుకి వెంటాడితే, భర్త విలువ భార్యకి, భార్య విలువ భర్తకి, కుటుంబం విలువ తెలియని పిల్లలు, పిల్లల విలువ తెలియని భార్య భర్తలు, ఇలాంటి కుటుంబాలుగా ఎవరైనా మీరుంటే జాగ్రత్త, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు.
ఫ్యామిలీ అనేది ఎంత ఎంత విలువైనదో, కుటుంబం అనేది ఎంత విలువైనదో, ఆ విలువైన సంగతులు దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. కుటుంబ నేపథ్యం అనేది చాలా గొప్పది. కుటుంబ నేపథ్యం అనేది దేవుడు చాలా కోరుకుని ఎంపిక చేసుకునే విలువైన సంగతి. అలాంటి గొప్పది కుటుంబ నేపథ్యం. 4 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూడండి. 4 విషయాలు కనబడతాయి చూడండి. చూద్దాం ఒకసారి. జూమ్ చదవండి. రిలేషన్, రెవల్యూషన్, రిఫ్లెక్షన్, రెజరెక్షన్. అదే ఫ్యామిలీ అంటే. ఏంటి కుటుంబం అంటే? 4 విషయాలు చెబుతున్నాడు. రిలేషన్, సంబంధము అని అర్థం. రెవల్యూషన్, నీ హై ఓపెనింగ్ అయ్యే విషయాలు మ్యారేజ్లో తెలుస్తాయి. ప్రత్యక్షత, లైఫ్ అంటే ఇదిరా, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, తిన్నాను, తిరిగాను, నచ్చినట్టు బతికాను, జీవితం అంటే కుటుంబం వచ్చాక అర్థమైందని ఒక ప్రత్యక్షత నీకు వస్తుంది. అదే నీకు కనబడేది రెవల్యూషన్. 3 చెప్తున్నాడు రిఫ్లెక్షన్. నీ నుంచి నీ భార్య నుండి, నీ నుండి నీ భార్యకి, భార్య నుండి నీకు, మీ ఇద్దరు నుండి కుటుంబానికి, కుటుంబం నుండి సమాజానికి మీరు ఒక మెసేజ్, ప్రతిబింబం. మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక ఉదాహరణ. మీరు సమాజానికి ఒక నిలువెత్తు సాక్ష్యంగా, ప్రతిబింబాలుగా ఉండాలి. ఇంకేముంది? రెజరెక్షన్. ఒకరి కొరకు ఒకరు రోజుకు రోజుకు మరణించాలి. నూతనంగా ప్రతిరోజు నీ భార్య కొరకు నువ్వు పుట్టాలి. నూతనంగా నీ భర్త కొరకు నిన్ను నువ్వు మార్చుకొని చస్తూ బతుకుతూ పుట్టాలి. ఈ 4 విషయాలే కుటుంబం అంటే. అర్థమైనట్టే ఉంది, అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. అర్థమయ్యేలాగా బైబిల్లోంచి చూద్దాం ఒకసారి రండి. ఆదికాండము 1వ అధ్యాయం. త్వరగా ఆదికాండము 1వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండము 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఎలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను. అస్తమయం ఉదయం కలగొక దినమాయను. మరియు దేవుడు ఆ జలములను ఈ జలములను వేరుపరచగా దేవుడు ఆ విశాలము చేసి విశాల క్రింది జలములను ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టిన. ఇలా చదువుకుంటూ పోతే 6 దినాలు కనబడతాయి మనకి. ఎన్ని? సృష్టి దినాలు 6 దినాలు. 6 దినాల్లో 6 రకాల విషయాలు జరిగాయి. మొదటి విషయంలో ఏం జరుగుతుంది? దేవుడు భూమిని ఆకాశముని ఎలా సృష్టించాడో చెబుతున్నాడు. ఆ చెబుతూ దేవుడు ఏమన్నాడంటే, జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను, చీకటి అగాధ జలముల పైన పరిశుద్ధాత్ముడు అల్లాడుచుండెను. యూనివర్స్ క్రియేషన్ అనేది స్టార్ట్ అయిందట. అలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దేవుడు అంటాడు, ఫస్ట్ డేలో దేవుడు అన్నాడు తెలుసా, వెరీ గుడ్, మంచిది. నెక్స్ట్ డే వచ్చింది, సముద్రాలు కనబడ్డాయి, విశాలం కనబడింది. దేవుడు దానిని కూర్చి దేవుడు ఏమన్నాడు తెలుసా, మంచిది. 3వ దినం వచ్చింది, గడ్డి, నేల, విత్తనాలు, ఫలభరితమైన వృక్షాలు, అభివృద్ధి బీజాలు, ఇభివృద్ధి బీజాలు. అంటే ఈ మన బాటనీలో మాట్లాడుకునేవి. గడ్డి, తమలో విత్తనాలు, బయట వచ్చే విత్తనాలు, చెట్లలో, గడ్లలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత దేవుడు అంటాడు 3వ దినాన్ని మంచిది, వెరీ గుడ్. ఫస్ట్ దినం మంచిది అన్నాడు, 2వ దినాన్ని మంచిది అన్నాడు, 3వ దినాన్ని మంచిది అన్నాడు, 4వ దినాన్ని సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసి కాలములను సమయములను వాటిని నియమిస్తున్నప్పుడు దేవుడు వాటి అంతటినీ చూసి దేవుడు అన్నాడు మంచిది, నచ్చింది యూనివర్స్ అన్నాడు. ఇంకా మాట్లాడాడు. ఇంకేం మాట్లాడుతూ అన్నాడు, నక్షత్ర రాశులు మాట్లాడిన దేవుడు 5వ దినాన్న భూజంతువులను, ఆకాశ పక్షులను అన్నిటినీ పుట్టించిన తర్వాత దేవుడు అన్నాడు మంచిది. 6 దినాలు మంచిది 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 మంచిది. ఆది కాండంలో 6 దినాలు మంచిది మంచిది మంచిది. బట్ ఒకటి మంచిగా లేదట దేవుడికి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు.
అన్నీ మంచిదన్న దేవుడు సృష్టిలో ఆయనకి మంచిగా కనబడింది ఏంటో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. రిలేషన్ అనే దానికి దేవుడు పునాది వేస్తున్నాడు చూడండి. సంబంధం అనేది ఎంత గొప్పదో దేవుడు పునాది వేస్తున్నాడు చూడండి. సృష్టిలో బంధం అనేది ఎంత విలువైందో చెబుతున్నాడు చూడండి. మొదటి దినం మంచిదన్నాడు, రెండవ దినం మంచిదన్నాడు, 3, 4, 5, 6 దినాలు మంచివని 6వ దినాన మంచిని చేసిన దేవుడు అంటున్నాడు, ఈడు ఇలా ఉండడం మంచిది కాదు. జంతువులను చూశాడు, పక్షులను చూశాడు, అన్నిటినీ చూశాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుడు వెంటనే నిర్ణయించుకున్నాడు, వాడికి మ్యారేజ్ చేశాడు, వివాహం జరిగించన్నాడు. ఇప్పుడు సృష్టి మంచిది. ఇంత పెద్ద గడ్డి, ఇంత పెద్ద వృక్షాలు, ఇంత పెద్ద విశ్వము, ఇంత పెద్ద సమాజము, ఇంత పెద్ద వ్యవస్థ, జంతుజాలము, రకరకాల వ్యవస్థలు ప్రారంభమైతే ఇంత పెద్ద విశ్వానికి దేవుడికి లోపంగా కనబడుతుంది. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని. అయితే ఆ లోపాన్ని భర్తీ చేసింది ఏంటో తెలుసా? మ్యారేజ్, వివాహం, పెళ్ళి. ఆ విషయాన్ని, పెళ్ళి అనేది సృష్టికే సౌందర్యం. అందుకే మన సాంగ్లో వస్తుంది, సృష్టిలోనే సౌందర్యమైనది నువ్వు పెట్టిన వివాహ వ్యవస్థ. మ్యారేజ్ అనేది లేకపోతే నేచర్కి బ్యూటీ లేదట. గమనించండి. వివాహం అనేది లేకపోతే ప్రకృతికి అందం లేదట. నువ్వేమనుకుంటావుంటే ప్రకృతి అందంగా ఉందని దాంతో సెల్ఫీలు తీస్తావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? రే, నువ్వు దాంపత్య జీవితం లేకపోతే సృష్టికే అందం లేదన్నాడు దేవుడు. మేఘాలు బాగున్నాయి, గట్టులు బాగున్నాయి, పిట్టలు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, నదులు బాగున్నాయి కాదు. దేవుడు అన్నాడు, మీరిద్దరు కలిసి బతికితే బాగుంటుంది. అది కొండల కన్నా గొప్పగా ఉంటుంది, నదీ పరివాహక ప్రాంతాల కన్నా గొప్పగా ఉంటుంది. అందమైన మేఘాల కన్నా దాంపత్య జీవితం వీటన్నిటికన్నా అందమైంది. బంధాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఇదిగో, నువ్వు ఒంటరిగా ఉండకూడదు, నీకు ఒక గొప్ప బాధ్యత ఇస్తున్నాడు. ఎంత బాధ్యత తెలుసా? సృష్టి నిర్మాణాన్ని బాగా వినండి. సృష్టి నిర్మాణం 6 మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం. సృష్టి బాగా వినండి. సృష్టిని దేవుడు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎలాగా ఆపేశాడండి? చెప్పాలి. సృష్టి నిర్మాణం అంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా ఎండ్ చేశాడు, ఎలాగ ఆపాడు? సృష్టి నిర్మాణాన్ని ఎలా ముగించాడో తెలుసా? మ్యారేజ్ చేసి ముగించాడు. ఫుల్ఫిల్ అన్నాడు. ఇంత పెద్ద సృష్టి నిర్మాణాన్ని దేవుడు ముగింపు ఎలా పలికాడు? సృష్టికి ముగింపు ఎలా పలికాడండి? వివాహం చేసిన తర్వాత సంపూర్ణమైంది అన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? సృష్టి ఆయన చేసి వివాహముతో ఆయన సృష్టిని సంపూర్తి చేసి ముగిస్తే మరొక సృష్టి నిర్మాణాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడు తెలుసా? భార్య భర్తల చేతుల్లో పెట్టాడు. దాన్నే ప్రోక్రియేషన్ అన్నారు. అంటే ఆయన చేసిన సృష్టికి కొనసాగింపు చేసే సృష్టికర్తలు ఎవరో తెలుసా? మనమే. ఆయన చేసిన సృష్టికి ఆ సృష్టి కొనసాగింపు, జనరేషన్ కొనసాగింపు అంటే మిగిలిన సంతాన ఉత్పత్తి కార్యక్రమం, ఈ సృష్టి కార్యక్రమం ఎవరి చేతుల్లో పెట్టాడో తెలుసా? భార్య భర్తల చేతుల్లో. అందుకే సృష్టి కార్యక్రమం చేసి అక్కడ ముగిస్తే కొనసాగింపు దేవుడు భార్య భర్తల చేతుల్లో పెట్టాడు. ఎంత ఆశ్చర్యం అండి! మనుషుడు కలిస్తే మరొక మనిషి పుట్టడం ఏంటి? మనిషి నుంచి మరొక మనిషి రావడం ఏంటి? ఎంతకుంటుందండి? సృష్టి నుంచి బాగా వినండి. సృష్టికర్త సృష్టిని చేసి మనల్ని సృష్టములుగా పెడితే మన నుంచి మరొక సృష్టి అంట. ఎప్పుడన్నా పిల్లల్ని అలా చూడండి, నిద్రపోయినప్పుడు. మా పాపని నేను చూస్తాను, మీరు చూస్తారు లేదు, చూడండి. 2 ఫేసులు కనబడతాయండి వాళ్ళలో. అటు అమ్మలాగా కనబడుతుంటుంది, వాటి నాన్నలాగా కనబడుతుంటుంది. గాడ్ క్రియేషన్ ఏంటి చెప్పండి, విచిత్రంగా ఉంటుంది. అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఒక ప్రతిబింబాన్ని దేవుడు తయారు చేసి అలా ఇస్తాడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఆ బిడ్డను చూస్తుంటే అన్ని రకాలంటే తల్లిగా కనబడుతుంటుంది, తండ్రిగా కనబడుతుంటుంది. అంటే దేవుడు సృష్టిని నీ ద్వారా కొనసాగిస్తున్నాడు. బంధం, భార్య ఒక బంధం, భర్త ఒక బంధం, పిల్లల ఒక బంధం, ఆశ్చర్యకరమైన బంధం.
ఇలాంటి బంధంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు స్త్రీగా ఉండు, నువ్వు పురుషుడిగా ఉండు అన్నాడు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? స్త్రీగా పురుషుడిగా ఉండంటే స్త్రీలు అన్నారట మొగోలుగా పుడితే బాగుండు అన్నారట. ఈ మధ్య కొంతమంది అదో రకములు తయారైపోయారు. ఆడికి చీర కట్టుకోవాలనిపిస్తుంది ఏటో మరి. ఆడవాళ్ళ బట్టలు వేసుకుంటున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు, ఈడేటర్ ఇలాగైపోయాడంటే ఆడు ఫీల్ అయిపోతున్నాడు. అనవసరంగా మగోడుగా పుట్టాను, ఆడపిల్లగా పుడితే బాగుంది. ఇంటర్వ్యూలు మళ్ళీ ఆడికి ఎవడన్నా అడగండి, ఆడికి మళ్ళీ ఇంటర్వ్యూలు. దరిద్రం ఏడ చెప్పినా దేవుడి సృష్టిలో నువ్వు ఆడపిల్లగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం, నువ్వు మగపిల్లోడుగా ఉండాలన్నది దేవుని చిత్తం. ఆ జెండర్కే పేరు పెడతావంటే నువ్వు ఎవరికి లోపం చూపిస్తున్నావు తెలుసా? దేవుడికి లోపం చూపిస్తున్నావు. అది కాండం చదివినప్పుడు మీరు చదవండి. దేవుడు తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను, స్త్రీనిగాను పురుషునిగాను, దేవుడు తన స్వరూపమందు స్త్రీనిగాను పురుషుడిగాను చేశాడు. స్త్రీ పురుషు అంటే నువ్వు దేవుని స్వరూపం స్త్రీవైనా, నువ్వు దేవుని స్వరూపం పురుషుడివైనా, మీరు సాక్షాత్తు దేవుని స్వరూపం. మీరు ఎలా ఉండాలని, మీ రంగు ఎలా ఉండాలని, మీ ఎత్తు ఎలా ఉండాలని, మీ అందం ఎలా ఉండాలి, మీ పల్లవరస ఎలా ఉండాలి, మీ కళ్ళు ఎలా ఉండాలని, మీ ముఖ్యంతో ఉండాలని, ఇదంతా కోరికని డిజైన్ చేసుకున్నది ఎవరో తెలుసా? దేవుడు. గుర్తుపెట్టు. తనలా చూడాలనుకున్నాడు, తన గుణగణాలతో చూడాలనుకున్నాడు. అలాంటి నిర్మాణాన్ని నువ్వు పేరు పెట్టుకుంటున్నావంటే నేనేమనాలి? అప్పుడప్పుడు అనేస్తుంటారు గొడవల్లో వచ్చినప్పుడు, ఈ భార్య భర్తలు మీకే మీరు మగోళ్ళు అంటారు. మరి మీరేంటి డైనోసార్లా? మీకే మగోళ్ళు అంటే మగోడు ఎంత విలువైనోడో గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల కూడా దేవుని దృష్టిలో అంతే విలువైన. ఆడపిల్ల ఎంత విలువైనదో దేవుని దృష్టిలో మగపిల్లోడు కూడా అంత విలువైనోడు. వీళ్ళిద్దరి ద్వారా దేవుడు కోరుకున్నాడు, ఒక చక్కటి బంధాన్ని ఏర్పరిచాడు. ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయం 15 వచనం, త్వరగా 2వ అధ్యాయం 15 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను సేద్యపరచుటకును కాచుటకును. ఇప్పుడు చెప్పండి, కుటుంబ బాధ్యత అనేది ఎంతమంది మీద ఉందో చెప్పండి? ఇద్దరి మీద. కుటుంబం నాశనమైందంటే, కుటుంబం తేడాగా ఉందంటే, కుటుంబం పతనమైందంటే ఇద్దరిలో ఎవరిది బాధ్యత చెప్పండి? ఇద్దరిదే. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే దేవుడు అడిగే స్టైల్ చూడండి. ఆదాము తిన్నా అవ్వ తిన్నా, ఆదాము తప్పు చేసినా అవ్వ తప్పు చేసినా గుర్తుపట్టండి, దేవుడు ఇద్దరిని అడుగుతాడు. మా ఆయన వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు, మా ఆవిడ వల్లే పాడైపోయిందంటే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే మీరు సేద్యపరచాలంటే ఈ ఆజ్ఞ ఇద్దరికే. కాపలా కాయాలన్నా మీ ఇద్దరే, సేద్యపరచాలన్నా మీ ఇద్దరే. కుటుంబంలో ఏది జరిగినా, ఎవరి వలన డిస్టర్బెన్స్ జరిగినా దేవుడు ఒక్కరిని అడగడు, నిలదీసి ఇద్దరిని అడుగుతాడు. ఏం చేస్తున్నారని అడుగుతాడు. ఈ లోకల్ కోర్టులు, ఈ జడ్జి గారు, ఈ న్యాయ వ్యవస్థ ఒక్కరిని డిఫెండ్ చేసి అడుగుతుందేమో కానీ దేవుడు అడుగుతాడు మీ ఇద్దరిదే బాధ్యత. ఫ్యామిలీలో నాదేమీ తప్పు లేదా, నాదేమి నీది తప్పు లేకపోవడం ఏంటి? ఆయన తప్పు చేసినా నువ్వు పనిష్మెంట్ తినాలి, నువ్వు తప్పు చేసినా ఆయన పనిష్మెంట్ తినాలి. ఇద్దరికీ దేవుడు సమానంగా పని. అందుకే తప్పు జరిగినప్పుడు అవ్వనే వదలలేదు. చెప్పండి, వదలడు ఆయన. గుర్తుపెట్టుకో, రిలేషన్ అంటే అదే. వ్యాధి ఎందును, బాధ ఎందును అదే రిలేషన్ అంటే గుర్తుపెట్టుకో. కష్టంలో, నష్టంలో, ఇబ్బందులో, సమస్యలో, బాధలో, డబ్బుల్లో, అప్పుల్లో, సమస్యలో, ప్రతి కన్నీటిలో, ప్రతి నవ్వులో ఉండేదే వివాహ బంధం అంటే. ఏమనుకుంటున్నారు? ఆయన బాధలు ఆయన, నా బాధలు నా అంటే నోర్మే తప్పదే. తన బాధలు తనవే, నా బాధలు నాదే. వండుతుంది బట్టలు నోర్మే, తన బాధ నీది కూడా. ఒకరి బాధలు ఒకరు. కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి, నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి, ఏడ్చినా కలిసి ఇద్దరు ఏడవాలి. ఒక ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఒక వస్తువు కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ప్రతిదీ తనతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే దేవుడు రిలేషన్లో అదే పెట్టాడు. రిలేషన్లో అదే దేవుడు పెట్టాడు. బంధం ఏర్పరిచాడు దేవుడు. కలిసి చెయ్యాలి. ఏది చేసినా మీ ఇద్దరు ఏమాత్రం నిర్ణయాలు తేడాగున్నా, మీ ఇద్దరు ఏమాత్రం నవ్వడంలో తేడా వచ్చినా, ఒకరు నవ్వుతూ ఒకరు ఏడుస్తూ ఒకరు నవ్వునా, దేవుడు అన్నాడు జాగ్రత్త. తను ఏడిస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు, నువ్వేడుస్తుంటే తనెందుకు నవ్వుతున్నాడు?
ఫ్యామిలీలో కన్నీరు వచ్చిందంటే ఇద్దరికి సంబంధం ఉంది. కుటుంబంలో బాధ కలిగితే ఇద్దరికీ సంబంధం ఉంది. నవ్వులో ఇద్దరికీ సంబంధం ఉంది. ఆయన చేసిన అప్పుల్లో ఇద్దరికీ సంబంధం ఉంది. అదెల్లా ఆయన నడకండి అనుకో, బాధ్యత లేడు దానికి. చెప్పు, అప్పు చేసే ముందు చెప్పు, తిప్పలు తెచ్చే ముందు చెప్పు, ఆలోచించి అడగమని చెప్పు. మీ ఇద్దరికి బంధం ఉంది, బాంధవ్యం ఉంది. మీ ఇద్దరు ఏమాత్రం నవ్వులో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం ఏడవల్లో తేడా వచ్చినా, మీ ఇద్దరు ఏమాత్రం హెచ్చుతగ్గులు సమానంగా లేక హెచ్చుతగ్గులు కనబడినా సమానంగా కనబడకపోతే ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తారు చెప్పనా? నీ పిల్లలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారండి పిల్లలు. సీరియస్గా మీ ఇద్దరు మాట్లాడుకోండి, చిన్న హృదయం చెదిరిపోద్ది వాళ్ళది. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు గోడ వైపు తిరిగి ఏడుస్తారు. సీరియస్గా మాట్లాడుకోండి, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీరియస్గా మాట్లాడుకోండి. ఎట్కరం అనుకుంటున్నారు పిల్లల ముందు గొడవ పెట్టుకోవడం అంటే? చాలాసార్లు చాలామందికి ఎద్దుల్లాగా ఎదుగుతారు, బుద్ధి జ్ఞానం ఉండదు. వాళ్ళ ముందు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ ముందు అరుచుకుంటారు. నోర్మి బయటకు పో, ఆ బాత్రూంలో పోయి కొట్టుకోండి ఇద్దరు, లోపల పో. ఆ పిల్లలు ఎదిగే పిల్లలు ఉన్నారు. మీరు ఎలాగే కొట్టుకుని తట్టుకొని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చూపిస్తే, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన? మ్యారేజ్ అంటే ఇలాగే ఉంటుందిరా, పెళ్ళి అంటే ఇలాగే ఉంటుందిరా, మాలాంటి సావు నువ్వు సావకరాన్ని నీ కొడుకు నేర్పిస్తున్నారా? భార్యగా భర్తగా కలిసి పెళ్ళంటే ఇలాగ ఏడుస్తారా, ఇలాగ కొట్టేస్తాం, అందుకే పెళ్ళిళ్ళు వద్దురా అని చెప్తున్నారా? ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారా? ఇలాంటివి నేర్పిస్తాడు. రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతాడు, ఏమనుకుంటున్నావు పిల్లం లేకపోతే? ఇలాంటివి నేర్పిస్తాడు. ఎక్కడ తిరుగుతాడు? నేను మనకు కావాలని అంటున్నాను, కొన్ని దరిద్రపు సెంటర్లో తిరుగుతాడు, హెచ్ఐవి ఏమనుకుంటున్నావు? పాడి పనులు చేసి సుఖవేదలు వచ్చేస్తాడు, ఈ కొడుకు పోతాడు ఏమనుకుంటున్నావు? పెళ్ళని ఒక బ్యూటీ నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు? ఎందుకు కనబరచలేకపోతున్నావు? కొట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? తిట్టుకోవడమే సంసారం అనుకుంటున్నారా? నడుతున్నాను. పిల్లలు జాగ్రత్త. మీ బంధాలు సరిగ్గా ఉంటే, మీ పిల్లల బంధాలు సరిగ్గా ఉంటే దీన్నే రిలేషన్ మెయింటైన్ చేయడం అంటారు. దాన్నే బంధము మెయింటైన్ చేయడం అంటారు. ఇది ఉండాలి మ్యారేజ్లో. రెండోది ఏంటో తెలుసా? రెవల్యూషన్, ప్రత్యక్షత మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షత అంటే ఆదాముకు ప్రత్యక్షత వచ్చిందట పెళ్ళిలో. ఏమొచ్చింది చూడండి ఒకసారి. ఆదికాండము త్వరగా ఆదికాండం మొదటి అధ్యాయం 18 వచ్చిన తెలిసిన వచ్చిన కావాల్సిన విషయాలు ఉన్నాయి, ఒకసారి చదువుదాం. ఆదికాండం మొదటి అధ్యాయం 18 వచ్చిన నుండి. భూమి మీద వెలుగిచ్చుటకును క్షమించండి, 2వ అధ్యాయం 18 వచ్చిన నుండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. వాటిని అతని యొద్దకు రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. ఆగుదాం, బాగా వినండి. మొదట ఈ 18 వచ్చిన ఏమన్నాడండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మరి మంచిది కాదన్నాడు వెంటనే పెళ్లి చేయాలి కదండి. పెళ్ళి వెంటనే ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే పెళ్ళిలు తెలియనోడికి పెళ్లి చేస్తే పిల్లని ఏం చేస్తాడు? రాసి రంపాన్ని ఎడతాడు. పెళ్ళిలు తెలియనోడికి వెంటనే పెళ్లి చేస్తే ఏం చేస్తాడు? ఆ పిల్లని విలువగా చూడలేడు. భార్య విలువ తెలిసే వరకు పెళ్లి జోలికి పోకూడదు. అదే ప్రత్యక్షత అంటే. ఆదాముకు తెలియాలి ఇప్పుడు ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షత? ఒంటరిగా నరుడు ఉన్నాడన్న సంగతి నాకు తెలియడమే కాదు, ఆడు ఎంత ఒంటరిగా ఉన్నాడన్న సంగతి నరుడైన వాడు కూడా తెలియాలి. మ్యాచింగ్స్ పెట్టాడు దేవుడు. మ్యాచింగ్ ఎవరు వచ్చారో తెలుసా? పులి వచ్చింది, నక్క వచ్చింది, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, అన్ని రకాలు వచ్చాయి. చూస్తున్నాడు, పేర్లు పెడుతున్నాడు. అద్భుతంగా ఉంటుందండి. పేర్లు పెట్టాడు, రకరకాలు పెట్టాడు, పేర్లన్నీ పెట్టాడు. నేను అనుకుంటానండి మ్యాచింగ్స్ అవి. ఆదాముకి ఫస్ట్ మ్యాచింగ్స్ అవి. చూశాడు, పులి మ్యాచ్ అవ్వదు. ఏ వచ్చినా జంటలుగానే వస్తున్నాయి. ఆ జంటల మధ్య ఒంటరిగా ఉన్నది ఎవరో తెలుసా? ఆదామన్నాడు. అరే ఇల్లు ఆడ మగ ఉంది, జెండర్స్ ఉన్నాయి ఇందులోని. జెండర్స్ అంటే ఆడ ఉంది, మగ ఉంది. ఇక్కడ ఆడ ఉంది, మగ ఉంది. పిల్లులు ఆడ ఉంది, మగ ఉంది. కుక్కలు ఆడ ఉంది, మగ ఉంది. ప్రతి జంతువుకి ఆడ మగ జెండర్ ఉంది. నేను మగే ఉన్నాను, ఆడేది? డౌట్ రేజ్ అయింది ఆదాముకి.
అన్నీ జంటలుగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, అంతా చక్కగా ఉన్నాయి, పేర్లు పెడుతున్నాం. మరి నాకేది తోడు? రేజ్ అవ్వాలి ఆదాముకి. అందుకే తీసుకొచ్చాడు. అంతే తీసుకొచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. తన స్కిన్ ఒకలా ఉంది, పులిది ఒకలా ఉంది. తన శరీరం ఒకలా ఉంది, పిల్లి ఒకలా ఉంది. తన శరీరం ఒకలా ఉంది, కుక్క ఒకలా ఉంది. స్కిన్ చూసుకుంటున్నాడు, యాటిట్యూడ్ గమనిస్తున్నాడు, చూసుకుంటున్నాడు. జీనియాలజీలో కొన్ని విషయాలు, అంటే బయాలజీలోని ఒక విషయాన్ని మాట్లాడాడు. చూసి ఏమన్నాడు తెలుసా? నిద్రపో అబ్బాయి, నీకు చాలా క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయినా అనుకున్నాడు దేవుడు. రెస్ట్లోకి వెళ్ళాడు. రెస్ట్లో నుంచి ఇలా లేచిన వెంటనే కనబడ్డది. ఎవరు? అమ్మల్ని కన్నా అమ్మ, అవ్వమ్మ. అంతే. మరి చెట్టెక్కి పాడాడో పొట్టెక్కి పాడాడో పాట నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు అలా హిమాలయాలకు పోతుంటారు సడన్గా, చూసారా? డ్రీమ్లో హిమాలయాలకు పోతారు కదా, అలా పాటలు పాడు, అలా పాడు, ఇలా పాడు. కానీ పాట మాత్రం చాలా అర్థవంతంగా పాడాడండి. అందులో బయాలజీ ఉంది. ఆయన పాడిన పాటలో బయాలజీ ఉంది. ఆయన పాడిన పాటలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెల్స్ గూర్చిన భాగాలు మాట్లాడాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా. ఏంటిది? ఎందుకు అలా అంటున్నాడు? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం ఎందుకు అంటున్నాడు తెలుసా? నా ఎముక వేరు, నా ముందొచ్చిన పులి ఎముక వేరు. నా ఎముక వేరు, నా ముందుకొచ్చిన ఈ నక్క ఎముక వేరు. నా శరీరం వేరు, ఈ జంతువుల శరీరం వేరు. నా శరీరం వేరు, ఈ జీవుల శరీరం వేరు. ఇప్పుడు నాకు సరైన మ్యాచింగ్ వచ్చింది, సేమ్ స్కిన్ అన్నాడు. నా ఎముకలాగే ఉంది నా ఎముక, నా మాంసంలాగే ఉంది మాంసం. కరెక్ట్ మ్యాచింగ్ వచ్చింది. అంతే, ఇంకా పాటే. వెంటనే పాట పాడాడు. తను మాట్లాడుతున్నాడు చూడండి. జీన్స్ కోసం మాట్లాడుతున్నాడు, కణ విభజన కొరకు మాట్లాడుతున్నాడు, సెల్స్ కోసం మాట్లాడుతున్నాడు. ఇంకేంటో తెలుసా? జెండర్ ఏంటో డిసైడ్ చేశాడు. జెండర్, నువ్వెవరో తెలుసా? నారీ, స్త్రీవు నువ్వు. జెండర్, నేను పురుషుణ్ణి, ఇది నా జెండర్. నువ్వు స్త్రీవి, ఇది నీ జెండర్. అరే ఎంత బాగా అర్థమైపోయిందంటే, అది అర్థమయ్యేంత వరకు దేవుడు ఏం చేయలేదు చెప్పండి? చేయలేదు. గుర్తుపెట్టుకోండి. మీకే బ్యాచిలర్ చెప్తున్నాను వినండి. మీకు పెళ్ళిళ్ళు అంటే ఏంటో అర్థం కావాలి అంటే, భార్య అంటే ఏంటో వాల్యూ తెలిసేంత వరకు పెళ్లి చేయలేకపోకండి. పెళ్లి మీద అవగాహన లేకపోయినా, ఒంటరితనం యొక్క విలువ తెలియకపోయినా, దేవుని యొక్క ప్రత్యక్షత మీకు లేకుండా పెళ్లి చేసుకుంటే మీకు ఇసుకెత్తిపోయి ఆ వచ్చిందాన్ని ఏడిపించబడే సూసైడ్ చేసుకునేలా చేసేస్తారు మీరు. చివరికి నీ టార్చర్ తట్టుకోలేక, చివరికి భరించలేక ఆ రకరకాల విషయాలకి రకరకాల నేరాలు జరిగిపోతాయి. కొంతమంది వయసు మళ్ళీ బుద్ధి పెరగదండి, తల్లిదండ్రులకు అలా అన్నారట. మాట వింటలేదండి, ఎదవా పెళ్లి చేసేలా అన్నారట. ఆడు 5 ఏళ్ళు పెంచితే మీ మాట వింటలేదు, ఇప్పుడు ఆ పిల్ల మాట వింటాడాడు. 5 ఏళ్ళు పెంచితే మీ మాటే వింటలేదు, ఇప్పుడు ఆ ఎరగని దాన్ని తెచ్చి ఇడికి చేస్తే వాడు వింటాడా? వాటర్ ట్యాంక్ ఎక్కించేస్తాడు, వింటాడా? వీడు టార్చర్ తట్టుకోలేక గ్యాస్ స్టవ్ మీద కూర్చుంటుంది, వెళ్ళి వింటాడా? నా ఇష్టమే, నేను ఎలాగా ఉంటానే, నీ దిక్కున్న కాడ చెప్పుకోవే, నువ్వెవరవే నాకు చెప్పడానికి ఉంటుంది సాంగ్లో. నువ్వెవరు నాకు చెప్పడానికి పో అంటాడు. ఎందుకంటే వీడికి వివాహం విలువ తెలియదు, వీడి కుటుంబం విలువ తెలియదు. ఇలాంటి గాలోడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే నిలబడతాయనుకుంటున్నా బంధాలు. అందుకే ఆదాముకు దేవుడు అర్థమయ్యేలా చెప్పాడు. ఇదిగో పులి నీకు మ్యాచ్ అవుతుంది, ఇదిగో నక్క నీకు మ్యాచ్ అవుతుంది, ఇదిగో పిల్లి నీకు మ్యాచ్ అవుతుంది. నీకు మ్యాచింగ్ ఈ యూనివర్స్లో లేదు. ఇప్పుడు వచ్చింది కలుదేరు మ్యాచింగ్. అప్పుడు అన్నాడు, నా ఎముకల్లాగా ఉన్నాయి, నా మాంసంలాగా ఉంది, సేమ్ మనిషిలాగే నాలాగే ఉంది, కాకపోతే కొంచెం జెండర్ తేడా ఉంది. ఆమె నారి, నేను పురుషుడిని. దేవుడు అనుకున్నట్టే జరిగింది. ఏంట్రా అబ్బాయి, ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న నా జీవితానికి దేవుడు ఒక తోడు పంపించాడని తనకు అర్థమైంది. ఆ కథలో క్షమించండి, ఆ కథాంశంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే, ఆదాము నిద్రపోయి లేచిన తర్వాత అవ్వ కనబడిన వెంటనే పాటలు పాడాడు. ఫ్యామిలీ కూర్చున్నా కనుక సరదాగా కోసం అడుగుతుందని ఏమనుకోకండి. నీ భార్యను చూసి నీకు ఎప్పుడైనా పాట పాడాలనిపించిందా? అనిపించట్లేదా? ఎప్పుడు అనిపించలేదా? లేదా మరి ఏం చూస్తే అనిపిస్తుంది? చెప్పండి. అరే నీ వైఫ్ని చూస్తే నీకు పాట పాడాలని అనిపించలేదు, నువ్వు చాలా తేడాగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. నీకు ఆవిడ ఎలా కనబడుతుంది? నీ హీరోయిన్ ఆవిడ. నీకు ఆవిడని చూస్తే పాట పాడాలనిపించలేదా? నిన్నే పక్కన కూర్చొని చూడు. అదే కూర్చోమన్నాను. అమ్మాయి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా అబ్బాయి మిమ్మల్ని చూసి పాట పాడా?
పక్కనుంటే పోయా అంటున్నాడా? నడుతున్న నీ రిలేషన్లో మన తండ్రిని చూడు, ఆదాము తన భార్య కళ్ళ ముందుకు వచ్చినట్టు ఎంత సంతోషంగా పాట పాడుతున్నాడండి. నారివి, నా మాంసానివి, నా ఎముకవి, ప్రభు దీన్ని స్థిరపరచాడు తెలుసా? మీరు ఒక్క శరీరం కాదు, ఏక శరీరం, సేమ్ అన్నాడు దేవుడు. మీరు ఒకే శరీరము, ఒకే మనస్సులు, ఒక్కటే. ఆదాము తన భార్యను చూసినట్టునే ఎంతగా పొయిటిక్గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నీ భార్యని పొగిడావా? ఈ పాట రాస్తున్నప్పుడు నాకు జతగా ఈ లాయర్ కూర్చున్నాడు, లాయర్ శేఖర్ ఎక్కడున్నాడు? కూర్చున్నప్పుడు ఒరే యవనస్తుల్లో నుంచి మ్యారేజ్లోకి తీసుకెళ్ళి మన మెసేజ్ ఇది కాన్సెప్ట్, ఇలా రాద్దాం పాట అంటే మంచి పొయిటిక్గా ఉండే కొంచెం పదాలు ఏమన్నా చూడరు, చక్కగా ఎక్కిద్దాం దీన్ని అంటే ఆడ ఏకంగా ఏం తెచ్చాడు చెప్పిన, నక్షత్రంలో ఉన్నావు, చంద్రుల్లో ఉన్నావు. నాకు డౌట్ వచ్చాడు, మరి ఎప్పుడన్నా మీ ఆవిడ చెప్పేవన్నీ అని అడిగాను. ఇప్పుడు ఇలా అవుతున్నాయి నీకు, ఎలా అవుతున్నాయిరా? తర్వాత సుధాకర్ వచ్చాడు, ఎప్పుడన్నా మీ ఆవిడకి చెప్పేది ఇలాగా అడుగుతున్నా. చెప్తాను ఆగండి వాళ్ళ ఇద్దరికన్నా. నేను ఎంత కవిత్వాలు ఎక్కడి నుంచో తెస్తున్నారు, ఎప్పుడన్నా వాళ్ళకి చెప్పారా? నేను అడుగుతున్నాను ఎట్టకరంగా సీరియస్గా, నీ భార్యను పొగుడు, నీ భార్యను పొగుడు. ఎందుకంటే మనం ప్రపంచంలో పొగిడితే పొగడదగ్గ వ్యక్తులు మన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే నన్ను నమ్మొచ్చిన భార్య. నేను తన్న పొగడపోతే ఇంకెవరిని పొగడ. బుజ్జి అంటావో, బజ్జీ అంటావో, బంగాళదుంప అంటావో, నువ్వేమంటావు అనబ్బా, నీ భార్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నా, సీరియస్గా చెప్తాను, మీ ఎటకారం తీసుకుంటున్నారు, నేను సీరియస్గా చెప్తున్నాను. నీ భార్యని ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందిస్తాడు మిమ్మల్ని చూసి, తెలుసా? అలా ఉండండి రా అనుకుంటాడు దేవుడు. అలాగే ఉండండి. ఇప్పుడు నీ భార్యను నువ్వు ఎంత పొగిడితే దేవుడు అంత ఆనందపడతాడు. పొగుడు, తన్న పొగడపోతే ఇంకెవరిని పొగుడుతావు? కానీ తను పొగుడుతాడా? నువ్వు వచ్చాక మా కొంప ఎలా తయారైందంట. నువ్వు వచ్చాకే, అంతకుముందు మేము బాగానే ఉండేవాళ్ళు, వచ్చావు తగలడ్డావు, ఎట్టావు భూతంలాగా కొంపలో అడుగు. ఇవన్నీ దేవుడు చూస్తాడు తెలుసా? నీ భార్యని ఏమంటున్నావో చూస్తాడు, ఏమంటున్నావో చూస్తాడు. అందుకేనండి ఈ వాక్యపు భయం ఉంటే, ఇది మీకు అర్థమైతే, నీ భార్య నువ్వు పొగట్లేదన్న విషయం నీకు అర్థమైతే, తనను గౌరవించట్లేదన్న విషయం నీకు అర్థమైతే, అలా తిరిగి ఎలా తిరిగి నేను అడుగుతున్నాను, సిగ్గు లేకుండా ఏదో టైంలో సరదాగా సారీ అని చెప్పండి. దేవుని దృష్టికి మంచిది అది. నిజంగా చెప్తున్నాను, దేవుని దృష్టికి మంచిది అది. క్షమాపణ అడగండి, ఎందుకంటే ఆమె నీ పార్ట్నర్, నేను నమ్ముకుని వచ్చింది. తనకి క్షమాపణ చెప్పు, సారీ అని చెప్పు. ఎందుకంటే నీ భార్యని దేవుడు నమ్మిచ్చాడు నీకు. నీ లైఫ్లో ఎవరైనా విలువైన వ్యక్తులు, నీ లైఫ్లో ఎవరైనా బ్యూటిఫుల్ పర్సన్, నీ లైఫ్లో అందమైన సొగసైన సౌందర్యం కలిగింది ఎవరైనా ఉన్నారంటే నీ భార్యే, నీ భార్యే, నీ భార్యే. అంతే. ఈ మాట ఈ జనరేషన్ సరిపోయినట్టు వాడుతున్నాను ఏమనుకోకండి. నీ లైఫ్లో హీరోయిన్ ఎవరైనా ఉందంటే నీ భార్యే, అంతే. ఐశ్వర్య వచ్చి ఎదురుగా నిలబడినా నీకు మీ ఆవిడే నచ్చాలి, గుర్తుపెట్టుకో. అంతే, దేవుడే ఏర్పరిచిన బంధం, అంతే. ప్రపంచ అందగత్తులు, సుందరులు అందరూ వచ్చి మిస్ యూనివర్స్లో, ఆ యూనివర్సిటీ, ఇండియన్ యూనివర్సిటీలో ఉన్నారు కదండి, జిల్లా యూనివర్సిటీ కూడా వచ్చేసారు ఈ మధ్య. మిస్ యూనివర్స్ ఇండియా, జిల్లా, రాష్ట్రం ఏవైతే ఉన్నావో, ఎంతమంది ఈ మిస్ యూనివర్స్లో వచ్చి నిలబడినా నా లైఫ్లో ఒకే ఒక యూనివర్స్లో ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ ఎవరు చెప్పండి? నా భార్య. మీరు ఏ ఫీల్ అనుకుంటున్నా తెలియదు, కానీ భార్యని అలా ఊహించుకుంటే చెప్తున్నాను, దేవుడు చాలా ఆనందిస్తాడు నేను బట్టి. ఎందుకంటే నువ్వు భార్యను ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించాలి, నువ్వు భార్యని ప్రేమించాలి. దరిద్రం వేడి చెప్పినా భార్యను ప్రేమించడు. ఆడెవడో పిల్లిని ప్రేమిస్తున్నాడు, పిల్లిని. నాకు మా ఆవిడ కన్నా పిల్లి అంటే ఇష్టమేనండి అన్నాడు. ఎవరో ఒక ఆయన బాధపడుతూ చెప్పాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళారట, చూసారు లేదో సోషల్ మీడియాలో వీడియో. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే చూడండి, రిలేషన్ బంధాలు ఎలా కోల్పోతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే పిల్లి వచ్చిందంటే, ఇలారా బుజ్జి, ఇలారా అన్నాడు. బుజ్జి అంటే ఆవిడే, పిల్లే ఇలా వచ్చింది. అంకుల్ వచ్చాడు చూడు అన్నాడట. ఎవరు ఏడు? దీనికి కూడా, దేనికి? జీవిని పిల్లికి అంకుల్ నేడు అనుకున్నాడు ఆడు. పిల్లికి అంకున్నాడు, పిల్లికి అంకులా? కుక్కలకు అంకులమా? ఎవరిని ప్రేమించాలి నువ్వు? పిల్లుల్ని కుక్కల్ని కాదు అయ్యా ప్రేమించాల్సింది, చెప్పు. నీ భార్యను ప్రేమించు. ఆ పిల్లిని పిలిచి అన్నాడట, ఎవరు వచ్చారో చూడు, అంకుల్ వచ్చాడు అన్నాడట.
దానికి అంకులేదు, ఆడు అక్కడికే చచ్చిపోవాలనిపించింది వాడికి. కొంతమంది కుక్క పిల్లలతో పిల్లి పిల్లలు చెప్తాడు, చూడు అన్నయ్య వచ్చాడు, చూడు అన్నయ్య. ఎవరికి అన్నయ్య నేను, కుక్కకి అన్నయ్యనా నేను? ఛీ! మీ బంధాల విలువ మీకు తెలుస్తుందా? దాన్ని ప్రేమించండి, వాడిని ఆదరించండి, వాడు ముద్దు ముచ్చట పెట్టండి. కానీ ఎన్ని జంతువులు ఉన్నా మనకి జీవితంలో విలువైన బంధం ఒక్కరే. చెప్పండి, నీ భార్య భర్త. అంతే. ఏ బంధాలైనా తర్వాతేనండి, ఏ బంధాలైనా తర్వాత అండి, ఏవైనా తర్వాతనండి, ఏవైనా తర్వాతే మన బంధాలు. అందుకే ఆదామవ్వలకి దేవుడు పెళ్లితో ఆగిపోలేదు. దేవుడు ఏమన్నా తెలుసా? ఆదామవ్వలకి పెళ్లితో ఆపేయకుండా దేవుడు అన్నాడు, కొనసాగించండి. నా సంకల్పం ఒకటి ఉంది, మీరు ఒంటరిగా ఉండకూడదు, ఈ భూమిని నిండించండి. నేను ఎందుకు పెళ్లి చేయాలనుకున్నానంటే, ఆదాము నువ్వెందుకు ఒంటరిగా ఉండకూడదు అనుకుంటా, ఆదాము ఈ భూమిని మనుషులతో నింపాలి, ఇది నా చిత్తం, అందుకే పెళ్ళి. ఇది నా చిత్తం, అందుకే మీకు పెళ్లి చేస్తున్నాను. ఇదిగో ఇది ఇది నా చిత్తమే కాదు, మీ చిత్తం అని కూడా భరించాలి. బైబిల్లో మరొక పదం వాడాడు ఇద్దరికి, సాటైన సహాయం. సాటైన సహాయం. సాటైన సహాయం అంటే ఎందులో సాటైన సహాయం అండి? సీరియస్గా వినండి, ఎందులో సాటైన సహాయం? అప్పులలో కూడా సాటైన సహాయమే, బాధల్లో కూడా సాటైన సహాయమే, జబ్బులలో కూడా బాధైన సహాయమే, పండగలో కూడా సాటైన సహాయమే, కష్టంలో కూడా సాటైన సహాయమే. ప్రతి విషయంలో నాతో ఉండే ఒకే ఒక్క పర్సన్ నా భార్య భర్త మాత్రమే. మీరు ఎవరినన్నా చూడండి, మనకు బాధ కలిగితే, మనకి ఏదైనా నష్టం కలిగితే ఆ బాధని మనలాగే ఫీల్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే మన జీవిత భాగస్వామి తప్ప ఇంకెవరు ఉండరు. మనం నవ్వుతే వాళ్ళు నవ్వుతారు, మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే అలా ఉన్నారని అడుగుతారు వాళ్ళు. అర్థం చేసుకున్న భార్య అయినా, అర్థం చేసుకున్న భర్త అయినా మనం నవ్వుతే నవ్వుతారు. అందుకే సాటైన సహాయాలుగా ఒకరికొకరు ఉండాలంటే ఎక్కడెక్కడ సాటైన సహాయం? అప్పులైనా, బాధలైనా, కష్టంలైనా, జబ్బులైనా, పండుగలైనా, పబ్బులైనా, నష్టాలు, కష్టాలు, ఎందులైనా, చివరికి జరిగిన తప్పుల్లోనైనా ఇద్దరికి సమానమైన సహాయకులే. అంతే. నీ ఫ్యామిలీలో ఏదో మిస్టేక్ జరిగింది అనుకోండి, ఆయనదొక్కడదే కాదు, చెప్పండి, నీది కూడా, నీదొక్కదాందే కాదు, ఆయనది కూడా. మీరందరూ కలిసి ఇలా బతకాల్సిందే. అదే భార్య భర్తల బంధం అంటే. ఇంకేమని రాశాడు త్వరగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న ప్రకారము, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న ప్రకారము పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనకు కనబడుతుంది రెవల్యూషన్ ప్రత్యక్షత అయింది. ఏం ప్రత్యక్ష అయింది ఆదాముకి? ఆమె మనిషే, నాలాంటిదే, నాలాగే ఏడుస్తుంది, నాలాగే బాధపడుతుంది. నాకు హృదయానికి ఎన్ని బాధలు అవుతున్నాయో తనకు కూడా బాధలు ఉంటాయి. నాకు సంతోషం ఎలా ఉందో తనకు కూడా సంతోషం ఉంటుంది. సేమ్ ఆమె కూడా మనిషే కాదు, జెండర్ డిఫరెన్స్ ఉందంటే దీన్ని అర్థం చేసుకోవడమే ప్రత్యక్షత. ముందుగా నీకే హృదయం ఉంది, నీకే బాధలు ఉన్నాయని కాదు, తనకు కూడా బాధలు ఉంటాయి, తనకు కూడా హృదయం ఉంది, తనకు కూడా ఇష్టాలు ఉంటాయి, తనకు కూడా నవ్వులు ఉంటాయి. తనని అర్థం చేసుకోవడమే ప్రత్యక్షత అంటే. మ్యారేజ్లో ప్రత్యక్షత అంటే తనని అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా ఉంటుంది, ఎందుకు అలా మాట్లాడుతుంది, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలియట్లేదు. ఈరోజు రకరకాల విషయాల్లో, రకరకాల కోణాల్లో, రకరకాల విషయాల్లో ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నాం. ఇదిగో ఒక జోక్ చూశాను నేను, ఇందాక సత్య గారు పంపించారు నాకు. సరిగ్గా ఎలక్షన్ టైంలో వచ్చింది అనుకుంటాను ఈ జోక్. స్క్రీన్ మీద వేద్దును, కాకపోతే అది చూడడానికి బాగాలేదని నేను వేయట్లేదు. ఎలక్షన్ టైంలో భర్త సీరియస్గా ఆలోచిస్తూ అయ్యోపు తిరిగి పడుకున్నాడు. ఎలాగా ఈవిడ అయ్యోపు తిరిగి పడుకుని ఇలా ఒక లుక్ వేసింది. ఏడు తేడా ఉన్నాడు ఇలా అనుకుని ఒక మాట రాశారు, డౌట్ లేదు వీడు ఖచ్చితంగా వేరే అమ్మాయితో, లేదా అయ్యప్పకి ఎందుకు తిరుగుతున్నాడు ఈ మధ్య అన్నాను. ఎందుకు ఆడెందుకు అయ్యప్ప తిరిగాడంటే, ఆ పార్టీ వాళ్ళు 3 ఏళ్ళు ఇచ్చారు, వీళ్ళు 4 ఏళ్ళు ఇచ్చారు, ఏంటి సంగతి అని ఆడ ఆలోచిస్తున్నాడు. కానీ ఈవిడేం ఆలోచిస్తుంది, తేడా కొన్నాడు ఈ మధ్య. చూసారు, అర్థం చేసుకోవడం కన్నా చెప్పండి అపార్థం ఎక్కువ. ప్రేమ ఉండొచ్చు, బంధం ఉండొచ్చు. ఇక్కడ ఒక మాట ఉందో చూడండి, నీ సొంత పురుషుడు ఎవరట? నీ భర్త. చెప్పండి, నీ సొంత పురుషుడు, నీ భర్త నీ సొంత పురుషుడు, నీ సొంతం. అంతే. ఆవిడ ఎందుకు అలా ఆలోచిస్తుందంటే, నీవు ఆమె సొంతం, ఆమె ఆస్తి నువ్వు.
ఆమె ఆస్తి కోసం ఆమె ఆలోచించకపోతే ఇంకొక ఆవిడ ఆలోచిస్తే బాగోదు. ఆవిడే ఆలోచించాలి. అందుకే సొంత ఆస్తిగా ఫీల్ అయింది కనుకే టెన్షన్ అవుతుంటుంది. ఏంటి ఇలా ఉంటున్నాడు అనుకుంటుంది, ఆలోచిస్తుంటుంది. ఈ మధ్య నువ్వు తేడాగా ఉన్నావు, ఆలస్యంగా వస్తున్నావు, పట్టించుకోవడం మానేసావు, ప్రేమలో తేడా వచ్చింది, అడుగుతుంటుంది. ఎందుకు? తన ఆస్తి. నువ్వెవరైనా నన్ను అడగడానికి అనకూడదు. బైబిల్ ఏమని రాసింది తెలుసా? నువ్వెవరైనా నన్ను అడగడానికి కాదు, ఆమె అడుగుతుంది. ఎందుకంటే నేను నాకు కాదు సొంతం. చెప్పండి, నేను నా భార్యకి సొంతం. నా భార్య తనకు తాను సొంతం కాదు. చెప్పండి, ఆమె నాకు సొంతం. తన శరీరం మీద తనకు అధికారం లేదు, నా శరీరం మీద నాకు అధికారం లేదు. ఇది ఒకరికి ఒకరు కలిసి జరిగించాల్సిన భార్య భర్తల ధర్మం. మ్యారేజ్ అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఇన్ని విషయాలు రాస్తున్నాడు, ఇన్ని సంగతులు ముడిపెట్టి రాస్తున్నాడు. మరో విషయం రాస్తున్నాడు చూడండి, మీ పురుషులు మీ సొంతమని, మీ సొత్తని ఆలోచించడని చెప్తున్నాడు. ఒకరికి ఒకరు సొత్తు, ఒకరికి ఒకరు బాధ్యత, ఒకరికొకరు కలిసి బతకాల్సిన జీవితం. ఇవేమీ తెలియకుండా మ్యారేజ్లో ఇటీవల కాలంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఇదిగో ఈ రెవల్యూషన్ లేదు, ఈ రిలేషన్షిప్ లేదు, చివరికి రెజరెక్షన్ అర్థం చేసుకునే తత్వం లేదు. రెజరెక్షన్ అంటే పునరుద్ధానం అండి. అది ఫ్యామిలీలో ఎలా వర్తిస్తుంది అంటే, ప్రతిదినం నా ఆహాన్ని, ప్రతిదినం నా పొగర్ని, ప్రతిదినం నన్ను నేను చంపుకుంటే కానీ నా భార్యతో తినంగా నేను కాపురం చేయలేను. ప్రతిరోజు నన్ను నేను తగ్గించుకుంటే కానీ, నన్ను నేను చంపుకుంటే కానీ నా భార్యతో నేను జీవితం గడపలేను. నేను ప్రతిరోజు నా ఆహాన్ని, నా పొగర్ని చంపుకోవాలి, మళ్ళీ నూతనంగా పుట్టాలి. ఏమీ ఎరగనట్టు వచ్చి సర్లే జరిగింది ఏదో జరిగిందని అనాలి. అలా నూతనంగా మళ్ళీ తనతో నేను కలవకపోతే ఆ బంధము నిలబడదు. దాన్నే రెవల్యూషన్ అన్నారు, దాన్నే రెజరెక్షన్ అన్నారు. పునరుద్ధానానికి అర్థం ఏంటంటే, ఇదిగో నా భార్య కొరకు నేను తన కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను. 32వ వచనంలో అదే చూడండి, త్వరగా ముగిద్దాం. 32వ వచనంలో, 5వ అధ్యాయం 32వ వచనంలో, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. ఏమంటున్నాడు చూడండి, ఈ వచనం కాదు, నేను చదువుతున్నాను. 27వ వచనం చూడండి. పురుషులారా, మీ భార్యను ప్రేమించుడు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది. కలంకమైన ముడతైనట్టు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకుని వాక్యమని ఉతక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తనను తాను అప్పగించుకోండి. నీ భార్యని సంపూర్ణంగా ప్రేమించావని గుర్తేంటయ్యా అని అడిగితే ఆ పురుషుడు అంటున్నాడు, ఆ భర్త అంటున్నాడు అక్కడ, తన కోసం నేను చచ్చిపోతాను సార్ అన్నాడు. నేను అడుగుతున్నాను, భార్య కోసం చచ్చిపోతానన్న పురుషులు ఉన్నారా? చంపేసే పురుషులు ఉన్నారా? చెప్పండి. నా చూసాక వార్త, భార్య కోసం చనిపోయే పురుషులు లేరు. ఇందాక ఒక వార్త చూశాను, ఆ వార్త చదివితే నాకు విచిత్రంగా అనిపించింది. నీకు పంపించాను కూడా చూడండి. ఆ వార్తలో ఆ ఊర్లోనట తన భార్యని నీళ్లు తోడుకోవడానికి రావద్దన్నారట. కోపం వచ్చింది, చాలా చికాకు పడ్డాడు. తన భార్యను తన ఊర్లో ఎప్పుడైతే నీళ్లు తోడడానికి రావద్దన్నాడో తన భార్య కొరకు సొంతంగా ఒక్కడే బావే తవ్వేశాడు. బాగా కొట్టారు, తవ్వుతారా? మిమ్మల్ని అడుగుతున్నాను. తన భార్య మీద ఉన్న ప్రేమను ఎలా తన భార్యని ఎవరో నీళ్లు తోడడానికి రావద్దన్నారని తన కొరకు ప్రత్యేకంగా ఒక బావే తవ్వాడు. జీవితంలో మగాళ్ళందరికీ లోకు ఎవరో తెలుసా? చెప్పండి, భార్యలు. ఇక చాలు, ఇక పురుషుల సంగతి చూద్దాం. మీకు కూడా చెప్పాలిగా 4 మాటలు. ఇటీవల కాలంలో ఎక్కువ దరిద్రం పెట్టి చెప్పిన కాపురాలు పాడైపోవడానికి ప్రతి దానికి మీ అమ్మకు ముడిపెట్టడం, ఇది మీరు చేసే తప్పు. అయిపోయింది, కూతురుగా అయ్యింది నీ సాఫ్ట్వేర్, ఇప్పుడు కోడలవే. కూతురుగా యాక్టింగ్ చేయక ఇంకా. ఇప్పుడు నీకు ఉదయాన్నే లేచి ఇప్పుడు కూతురు యాక్టింగ్ లేదు, ఇంకా నువ్వు అయిపోయావు. ఇప్పుడు కోడల ప్రమోషన్లోకి వచ్చావు. రేపు అత్తగారు అవుతావు, పిల్లలు పెద్దోళ్ళు అయితే. చీటికి మాటికి ఫోన్ చేసి, అమ్మ ఇలాగన్నాడే, అమ్మ అలాగన్నాడే, ఎవడే అంటే ఇంకెవడు మీ అల్లుడు అలాగన్నాడే, ఇలాగన్నాడే, బర్లో పోతున్నానే, ఏంటో ఏమైంది ఎందుకని అడిగితే పొద్దున్న 7 గంటలు లేకపోతున్నాడు. 7 గంటలు లేపకూడదు నేను. అస్తమాల అమ్మ తప్ప ఏదో ఏమన్నా వండి అంటున్నా అమ్మకు పెట్టమంటాడే, అలా అమ్మకొనడానికి వండానంటే నేను. ప్రతిదీ అమ్మకు చెప్తాడు, ప్రతిదీ అమ్మతో పెడతాడే. ఇదే నాకు నచ్చట్లేదే. ప్రతిదీ అడుగుతున్నాను, మీ అమ్మను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తన అమ్మను ప్రేమించడం తప్ప
మీరే సగం గొడవలు ఎడేస్తున్నారు. నేను అడుగుతున్నాను, నువ్వు మీ అమ్మని ఎంత ఇష్టపడతావు? ఆయనకి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం ఉండదా? నీకు నీ బంధువులు అంటే ఇష్టం ఉన్నప్పుడు తనకి తన బంధువులు అంటే ఇష్టం ఉండదా? మాట్లాడితే సీటికి మాటికి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో దరిద్ర ఈ వాట్సాప్లో వీడియో కాల్ ఒకటి వచ్చింది, వీడియో కాల్ చేస్తున్నారు డైరెక్ట్గా. ఇంకా చూడు ఎలాంటి కరేపాకు తెచ్చాడు. పడుతున్నాం, ఏం చేస్తాం? ఇలాంటి కరేపాకు ప్రపంచంలో ఎవడని తెస్తాడు? ఎవడు తేడు? మా ఆయనే తెస్తాడు అన్నాడు. గోంగూర దమ్మంటే తోటకూర తెచ్చాడు, చూడు ఇదిగో చూడు అన్నాడు. ఇది కూడా చెప్పేద్దావా? తోటకూర కోసం కూడా చెప్పేద్దాం, కరేపాకు కోసం చెప్పేద్దాం. ఇంకా చూడు కందిపప్పు దమ్మాను, ఇంకో వేరే పప్పు తెచ్చాడు, చూడు ఈ పప్పుల్లో ఈ పప్పు పుచ్చిపోయింది, మళ్ళీ ఆ పప్పు పుచ్చిపోయిన పప్పు కోసం కూడా చెప్పాడు. నీ కాపురాన్ని ఎవరో పాడు చేసిన అవసరం లేదు, చెప్పండి. నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. నేను అడుగుతున్నాను, నీ భర్తను నువ్వే అర్థం చేసుకోకపోతే నేను అడుగుతున్నాను, వేరొకరు అర్థం చేసుకుంటే అయిపోయింది కాపురం ఇంకంతే. నీ దగ్గర దొరికిన ప్రేమ, నీ దగ్గర దొరికిన మనశ్శాంతి, ఇంటికి వచ్చేసరికి నీ దగ్గర దొరికిన నెమ్మది వేరొక దిక్కున దొరికితే నీ కాపురం ఏమవుద్ది? మంట కలిసిపోద్ది. నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ దగ్గర ఎంతో ప్రేమగా ఉండాలనుకున్నప్పుడు ఎందుకు నస? మాట్లాడితే పుట్టింటి గొడవలు, మాట్లాడితే అత్తంటి గొడవలు, మాట్లాడితే ఇది ఒక నస. చెప్పకు కొన్ని విషయాలు ఆయన వరకు వెళ్ళనివ్వకు. ఇంటికి వచ్చిన వెంటనే పలకరించడమో, ఇంటికి వచ్చిన వెంటనే మాట్లాడడమో, ఇంటికి వచ్చిన వెంటనే చక్కగా ఆప్యాయంగా పలకరించడమో, మీకోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన ఐటెం తయారీ, ఏదో ఒక మంచి బ్యూటిఫుల్గా ఏదో ఒక స్టోరీ రెడీగా ఒకటి తయారు చేసుకుని అదేం పెట్టవు. ఇంటికి వచ్చిన వెంటనే మొదలెడతావు. సర్ఫ్ ప్యాకెట్లు అయిపోయినాయి, టైట్ కూడా అయిపోయింది అందట. ఆడి సికాకు వచ్చేది ఇంటికి వచ్చిన వెంటనే సర్ఫ్ ప్యాకెట్లు అన్నదంటే, నీ సర్పాన్ని సౌడు నువ్వు ఆగా అంటాడు. శాలరీ పడక నేను ఎడుతుంటే సర్ఫ్ ప్యాకెట్లు అంటాను అంటాడు. సర్ఫలో ముంచేస్తాడు డేవిడ్ అంటున్నాడు. చూడండి, ఇంకా చూడమ్మా ఎక్కడున్నావో, సర్ఫలో ముంచేస్తా అంటున్నాడు. భార్య భర్తను పెడుతున్నాను. పెద్ద కుటుంబాలు ఇడిపోవడానికి పెద్ద కారణాలు ఉండవండి. ఇవే అర్థం చేసుకోవడంలో ఈ లోపాలే, ఇవే డిస్టర్బెన్స్. భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఇద్దరు మెచ్యూరిటీగా ఉంటారండి. ఎవరో ఒకరు తక్కువలో ఉంటారు, ఎవరో ఒకరే మెచ్యూరిటీగా ఉంటారు. ఈ మెచ్యూరిటీ ఉన్నవారు మెచ్యూరిటీ లేని వాళ్ళని అర్థం చేసుకోవడమేనండి కాపురం అంటే. అదే కాపురం అంటే. నా భార్య ఎప్పుడు నాలాగుంటే నేను నా భార్యని ఎందుకు చేసుకుంటానండి? ఇప్పుడు నా భార్య కూడా సేమ్ నాలాగుంటే వాడు మరో జేమ్స్ అవుతాడు తప్ప నా భార్య ఎందుకు అవుద్ది? భర్త సేమ్ తనలాగే ఉండాలనుకుంటే ఆమె మరొక జాస్మిన్ అవుతుంది తప్ప జేమ్స్ ఎందుకు అవుతాడు? అది అర్థం అవ్వాలిగా. నాలాగా ఆలోచించట్లేదు, నీలాగా ఆలోచించడు ఆయన పురుషుడు, నీలాగా ఆలోచించలేదు ఆమె స్త్రీ, ఆమె అలాగే ఆలోచిస్తుంది, నువ్వు ఇలాగే ఆలోచిస్తావు. మీ ఇద్దరిని ఒకరొకరు అర్థం చేసుకోవడమే కాపురం అంటే. నువ్వు నాలాగుండంటే నాలాగే ఉంటే తన్నెందుకు నేను చేసుకోవడం, తనలాగే నేనుంటే నన్నెందుకు తను చేసుకోవడం? భార్య భర్తలుగా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇలాంటి విషయాలు ఎప్పుడైతే పునాది వేస్తామో అప్పుడు మన కాపురం విలువ మనకు అర్థమవుతుంది. భార్యలుగా మీ ధర్మాలు అందుకే చెప్తాడు, భార్యగా మీ ధర్మాలు మీరు జరిగించాలి, భర్తలుగా మీ ధర్మాలు జరిగించాలి. అందుకే నేను ఎప్పుడో పరమగీతాలు చెప్పాను, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ సంసారం చూస్తుంటే. సాంగ్లో పెట్టాను చూద్దరు కానీ వేద్దాం. తన భార్యను పక్కన పెట్టి ఎంత ఆ లవర్సా లేకపోతే కపుల్సా అర్థం అవ్వదు. వాళ్ళ లవర్సా కపుల్స్ అంటే కపుల్స్ అయిన లవర్సా, వాళ్ళ ప్రేమికులా లేకపోతే సంసారంలో ఉన్న ప్రేమికులు వాళ్ళు. పొగుడుతుంటుంది సోలమతి, ఏమంటారు తెలుసా? పురుషులలో అతి సుందరుడివి అని తనంటుంది. ఈయనేమంటారు తెలుసా? బలురక్షసి చెట్లలో లేడు కళ్ళు దాంటివి. నువ్వు ఎలాంటి తెలుసా? నీ కళ్ళు లేడు కళ్ళు, నీ కళ్ళు ఇదిగో లేడు కళ్ళు దాటి సుందరివి. స్త్రీలలో అతి సుందరవతివైన నీవు. ఎవరిని అంటున్నాడు అనుకుంటున్నారు? పార్కులో కూర్చుని ఎవరిని అంటున్నాడు అనుకుంటున్నావా? తన భార్యనే పొగుడుతున్నాడు, తన్నే ఆలోచించుకుంటున్నాడు, తనతోనే మాట్లాడుతున్నాడు. ప్రేమలు తగ్గుతాయి, ప్రేమలు పెరుగుతాయి, అలా ఉంటాయి. ఇవన్నిటిని అర్థం చేసుకుంటూ వెళుతూ కాపురాన్ని ఒక చక్కగా నడిపించుకుంటూ పోవాలి. రెడీయా? చక్కగా నడిపించుకుంటూ వెళ్ళాలి. నడిపించుకుంటూ వెళ్ళినప్పుడే కాపురం విలువేట అర్థమవుద్ది. మళ్ళీ కలుద్దాం, ఈ సాంగ్స్ వద్దాం, మళ్ళీ కలుద్దాం. ఈ కాపురాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళినప్పుడే జీవిత పరమార్థం అర్థమవుతుంది. కాకపోతే స్టార్టింగ్లో ఉన్న లవ్ రాను ఉండదండి. పెద్దోళ్ళందరూ జోకులు వేస్తారు కానీ పెళ్లి వేదికల మీద పెద్దోళ్ళందరూ జోకులు వేస్తారు. స్టార్టింగ్లో అల్వా అన్నాడంట, అంతే. అల్వా అని అడిగిందంట, అంతే. రెడీ అయిపోతున్నారంట, ప్యాంటు షర్ట్ వేసుకుని స్టక్ చేసుకుని. ఎక్కడికండి వెళ్తున్నారంటే
హల్వా దమ్మనవుగా అమెరికా వెళ్తున్నాను అన్నాడు. ఆహా, హల్వాకి అమెరికా పోతావు, బజ్జీకి బెంగళూరు పోతావు. స్టార్టింగ్లో పెళ్ళైన 3 ఇయర్స్ తర్వాత హల్వా ఏంటి ఇప్పుడు ఈ టైంలో అడుగుతాడు నీకు? హల్వా, టీ, కాఫీలు, బజ్జీలు అనుకుంటా అమెరికా పోతావు, బజ్జీకి బెంగళూరు పోతావు. స్టార్టింగ్లో పెళ్ళైన 3 ఇయర్స్ తర్వాత హల్వా ఏంటి ఇప్పుడు ఈ టైంలో అడుగుతాడు నీకు? హల్వా, టీ, కాఫీలు, బజ్జీలు అనుకుంటా చంపేదాను, పొద్దున చూద్దాం పో అంటాడు. ఏది ఆ లవ్ ఏది? స్టార్టింగ్లో ఎన్ని పనులున్నా 6:30 కల్లా వాలిపోయేవాడు ఇంటికి. 11:30 అయినా రావు, మా ఆవిడ తీదే గొడవ ఇప్పుడు. 11:30 అయినా రావు, 3:30 అయినా రావు, ఎంత 4 అయినా రావు. ఎదురు చూసి 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 అడుగుతుంది. మారావు నువ్వు అంటాను. పనులున్నాయి అంటాను నేను. నాకన్నా ఏం పనులు ఉన్నాయంటే మనం అంటాం అర్థం చేసుకోకుండా, అవును నువ్వు పెద్ద పియ్యమ్మ. మరి పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, వేశ్యశాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చెను. భార్య భర్తల జీవితం అనే ఆ యొక్క పోరాటంలో లేదా ఆ నడిచే నడకలో వారి యొక్క అంత సౌందర్యంగా బతకాలి. ఒకవేళ బతకకపోతే దేవుడు అన్నాడు జడ్జిమెంట్ చేస్తాడట, తీర్పు తీర్చాడు. దేవుడు అంటున్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అన్ని విషయంలో ఘనమైనది అంటే నీ లైఫ్లో ఇంపార్టెంట్ విషయం ఏదన్నా ఉంది అంటే మ్యారేజ్. అలా కాదని యవనస్తులు మీరు బాగా వినండి, అలా కాదని అన్ని విషయంలో ఘనమైనది వివాహము, అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. ఈ పదం నేను తెగించి అంటున్నాను, ఏమనుకోకండి. నీ సెక్సువల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. పార్కుల్లో జబ్బలు రాసుకొని తిరుగుతాను, ప్రేమ చెత్త శదారం అని నేను తిరుగుతాను, ఎక్కడ పడితే అక్కడ సొంగ కాస్తూ తిరుగుతాను, చంపుతాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? నీ శరీరానికి ఒక కోరుకుందని, నీ శరీరానికి ఒక వేడి ఉందని, నీ శరీరానికి ఒక రుచులు ఉన్నాయని, నీ శరీరానికి ఒక జీవితానికి ఇవి కావాల్సిన అవసరాలు ఉన్నాయని శరీరాన్ని ఇచ్చిన వాడికి తెలుసు. ఆ కోరికలు మ్యారేజ్ అనే పట్టికలోనే తీరాలి. మ్యారేజ్ వెలుపుల తీర్చే ప్రయత్నం చేశావో జడ్జిమెంట్ చేస్తా అన్నాడు ఆయన. ఎవరిని తీర్పులోకి తీసుకొచ్చి కూర్చోబెడతాడట? వేశ్యశాంగులకును వ్యభిచారులకును. వేశ్యశాంగులకు మరొక ఈక్వల్ వర్డ్ ఉంది, జారులకు అన్నాడు. జారులు అంటే పెళ్ళి కాకుండా చేసేవాళ్ళు చేసే పనుల్ని జారత్వం అంటారు. పెళ్ళైన వారు భార్య భర్తల ధర్మాన్ని దాటి వేరొకరితో తప్పు చేసేవారిని వ్యభిచారులు అంటారు. రెండు క్లారిటీ తెలియాలి. పెళ్ళి కాకుండా చేస్తే జారత్వం, పెళ్ళై కూడా భయంకరమైన పనులు మీరు చేస్తున్నారంటే అది వ్యభిచారం. నీ భర్త కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు, నీ భార్య కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు. నీకు వివాహం అనే ఒక వ్యవస్థ ఉందని అప్పటి వరకు నువ్వు ఆగకుండా ఎక్కడెక్కడో నీ తల్లిదండ్రుల కళ్ళు కప్పి, ఆ పిల్ల కప్పి, వీళ్ళు కప్పి, మీరు అందరి కళ్ళు కప్పి మీరు ఒకరికొకరు చీకట్లో తప్పుడు పనులు చేస్తే దేవుడు ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. వివాహ వ్యవస్థలో నీ కోరికలు తీర్చుకోవాలి, దానికి ఒక బంధం ఉంది. ఇందాక మీరు రెఫరెన్స్ చూసారు లేదో? ఇదిగో నీ యవ్వన కాలపు భార్య యందు, నీ యవ్వన కాలపు భార్య కౌగిలలో సంతోషించు, అది రూల్ అంతే. నాకు కోరుకుంది, నాకు ఆశ ఉంది, నా జీవితానికి ఒక శృంగారమనే ఒక అవసరత ఉంది. అది ఎక్కడ తీరాలి? అది ఎక్కడ నేను దాన్ని సౌందర్యంగా మలుచుకోవాలి? నాకు ఒక భార్య ఉండాలి, ఒక భర్త ఉండాలి. భార్య భర్తలు ఇరువురు కలిసి ఒక ధర్మాన్ని నడిగించాలి, అంతేగాని ప్రేమ అని పేరు పెట్టి మొన్న ఇక్కడ జరిగింది ఏరియాలో మీరు చూస్తున్నారు లేదో, ఆ కాలేజీ ఈవెంట్లు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు నమ్మి పంపించారు, వాళ్ళ కాలేజీ యూనివర్సిటీలో చదువుకుంటారని. మన సెమినార్ స్టార్ట్ అయింది. ఆ రోజు మన సెమినార్ స్టార్ట్ అయిన తర్వాత సమయంలో వాళ్ళ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు లేదో, జంటలుగా తిరుగుతున్నారు చీకట్లో. ఈ ఏరియాలో ఆడపిల్లలు తాగేసి తిరుగుతున్నారు. మన ఒక ఆడపిల్ల గంజాయి తాగేసింది, ఆడపిల్లని ఇద్దరు యువకులు చెయ్యగూడిన పనులు అక్కడ రోడ్డు మీద చేస్తున్నారు. ఇప్పుడు మీ నాన్న తెలియకపోవచ్చు, మీ అమ్మకు తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలియకపోవచ్చు. గుర్తుపెట్టుకో, ఎవడకు తెలియకూడదు అనుకుంటో రేపు పొద్దున్న కట్టుకున్న వాడికి తెలుస్తుంది. ఆ రోజు స్టార్ట్ అవుద్ది రగడ. గుర్తుపెట్టుకో, ఈరోజు నీ ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే రేపు పొద్దున్న నీ ఇష్టం వచ్చినట్టు చిత్త కార్తీక కుక్కలాగా ఈదులంటే తిరిగి నీకు మాత్రం ఉత్తమ భార్య వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది? నీకు కుక్కే వస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటోడు అయితే నీకు అలాంటిది వస్తుంది, నువ్వు ఎలాంటి దానివైతే నువ్వు అలాంటి దానివై. దేవుడికి తెలుసు ఎవడికి ఎలా
జడ్జిమెంట్ వాళ్ళు. ఎవరికి ఎలా తీర్పు తీర్చాలో దేవుడు. అందుకే జాగ్రత్త. కోరికలు వస్తున్నాయా? వయసు వచ్చిందా? పాపం జరిగే అవకాశం ఉందా? పౌలు గారు అన్నమాట ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. అదర్ సైడ్ ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. మీ ధర్మములు వివాహం అనే పట్టికలోనే నెరవేరాలి. ఒక చక్కగా బైబిల్ చదువుకుంటున్న అబ్బాయి, ఒక చక్కగా సండే స్కూల్ చెబుతున్న అమ్మాయి, దేవుళ్ళో ఎదుగుతున్న అమ్మాయి, వీళ్ళిద్దరిని దేవుడు జతపరిచాడు. ఎలా జతపరిచాడు? సండే స్కూల్లో చూసుకోలేదు వీళ్ళిద్దరూ. ఇలా పిచ్చి పని చేయడం మక్కలు ఎరగకూడదని చెప్తున్నాను. వీళ్ళిద్దరు ఇలా సంఘానికి వచ్చి చూసుకోలేదు, ఇక్కడ సెమినార్కి వచ్చి నువ్వు నన్ను చూడు నేను చూడంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నాం. జేమ్స్ అని అదే చెప్పాడంటే సంపేతను ఎవరు పనులు చేశారంటే. అందుకే వేస్తాం అక్కడ ట్యాగ్ వేస్తాం, పెద్ద ట్యాగ్ వేస్తాడు తెలుసా? పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు. పెద్దలు ఉండాలి, సంఘం ఉండాలి, పరిశుద్ధుల సహవాసం ఉండాలి. బయట వాళ్ళు ప్రేమించుకోవద్దన్నామని దేవుని పిల్లలు ప్రేమించుకోమని చెబుతున్నామా? మధ్యాహ్నం అడిగాడు ఎవడో ప్రశ్న, చెబుతాను మర్చిపోయాను. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత. పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరగాలి. దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు మంచిగా ఉండే అబ్బాయి అయితే, నువ్వు భయభక్తులు కలిగిన అమ్మాయి అయితే, మీ ఇద్దరు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారైతే దేవుడే జతపరుస్తాడు. ఆదాముకి సరి అయిన వీడు జోడు అవ్వైతే, అబ్రహాముకి సరి అయిన వీడు జోడు శారమ్మ అయితే, ఇస్సాకుకి సరిగ్గా రెబక్కమ్మ అయితే, యాకోబు వేరే సెలక్షన్ చేశాడు, తర్వాత ఇచ్చిన జంట వేరొకటైతే, మీరు రకరకాల చూడండి, ఎక్కడ చూడండి దేవుడు మ్యాచింగ్ పెట్టిన ఆ జంట చాలా బాగుంటుందండి. మనం తెచ్చుకున్నవే బీబీస్ ఒకటి వచ్చేద్ది మనకి. ఈ లక్షణాలు చూడ్డు, విశ్వాసం చూడ్డు, ఏమి చూడ్డు. అడిగాడట, 4 ఇస్తారా, 5 ఇస్తారా, 8 లక్షలు ఇస్తారు, మినిమం 3 ఇస్తారా? ఇస్తుంది, కంగారు పడకు, తెస్తుంది. బండెక్కి వస్తుంది, బుల్లెట్ ఎక్కి. నేను అడుగుతాను, ఏమీ చూడలేదు. భక్తి ఉందా, విశ్వాసం ఉందా చూడాలి. అందుకే రాస్తున్నాడు చూడండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది ఉండవలను. వేశ్య పనులు చేశావో చంపుతాడు, వ్యభిచారపు పనులు చేశావో ఊరుకోడు. మీరువురు జీవమను కృపావరములో ఒకరికి ఒకరు పాలి భాగస్తులు. నీ కోరికొస్తే ఆయన ఉన్నాడు, ఆమె కోరికొస్తే ఆయన ఉన్నాడు, ఈమె కోరికొచ్చినా ఆయన ఉన్నాడు, ఆయన కోరికొచ్చినా ఈముంది. ఒకరికి ఒకరు ధర్మము జరిగించవలను. మరొక విషయం రాస్తున్నాడు ఇక్కడ, ధనాపేక్ష లేని వారై ఉండుడి, ధనాపేక్ష లేని వారై తృప్తిగా ఉండుడి. ఎందుకు ఈ మాట చెప్పాడు? సడన్గా మ్యారేజ్ కోసం చెప్పి వెంటనే మనీ కోసం ఎందుకు చెప్తున్నాడు? సగం కాపురాలు ఎక్కడ పాడైపోతున్నాయి చెప్పినా? మనీ విషయంలోనే పాడైపోతున్నాయి. సగం కాపురాలు మనీ విషయంలోనే పాడైపోతున్నాయి. నేను న్యూస్ చూసాను, తమ్ముడికి పంపలేదు. తనకి డబ్బులు అవసరం ఉందని తన భార్యని వ్యభిచారం చేయమన్నాడు మనీ విషయంలో. పాకిస్తాన్లో ఇదిగో మహిళలకు ఉద్యోగం చేయాలని మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారట. అనేక మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తే గృహ పరిపాలన జరిగించాల్సిన కొంతమంది బయట ఉద్యోగాలు చేయడానికి వెళ్తే, ఇదిగో పాకిస్తాన్లో జరిగిన న్యూస్ చెప్తున్నాను, గృహ పరిపాలన జరిగించాల్సిన ఈ పిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తే, ఉద్యోగాలు చేసి అక్కడితో ఆగిపోలేదు, అక్రమ సంబంధాలు పాకిస్తాన్లో ఎక్కువైపోయాట. దాని వలన ఇడాకుల రేటు పర్సంటేజ్ పెరిగిపోయిందంట. చూసారా? చాలామందికి చేసే పొరపాటు ఏంటి చెప్పిన, కేవలం సంపాదన పేరుతో భార్య భర్తలు దూరంగా ఉంటారండి. ఎప్పుడో నెలకొకసారి కలుసుకుంటారంట, ఎప్పుడో వారానికి ఒకసారి వస్తారట. ఆ శనివారం వచ్చి బిర్యానీ తినడానికో రెస్టారెంట్కో, ఆదివారం శనివారం మళ్ళీ సోమవారం వెళ్ళిపోతారంట. ఇలా గ్యాప్ ఇచ్చారంటే నేను చెప్తాను, సాతాను కూడా చాలా త్వరగా వస్తాడు. కలిసి సంపాదించిన 100 రూపాయలు ఇద్దరు కలిసి సంపాదించండి. ఆవిడ విదేశాల్లో ఉంటుంది, నేను ఇండియాలో ఉంటాను, ఆయన విదేశాల్లో ఉంటారంటే త్వరలోనే పోతారు. మీరు రాసి పెట్టుకోండి. చాలామంది చేసి తప్పేడు చెప్పినా, మీ మధ్య గ్యాప్ ఉండకూడదు. మీరు కలిసి సంపాదించిన 100 అయినా కలిసే ఉండాలి. నెలకు 1,00,000 సంపాదిస్తున్న ఎవరికి కావాలి 1,00,000? కాపురం కుదరలేనప్పుడు కోట్ల రూపాయలు సంపాదించి 24 అవర్స్ ఉద్యోగాలు చేస్తూ ఓవర్ నైట్ డ్యూటీలు చేస్తూ సంపాదించి భర్త ఒకవైపు కష్టపడుతుంటే, ఆ భర్త లేని సమయాన్ని వేరొకటికి ఇచ్చి కాపురాలు పాడు చేసుకున్న బుద్ధి లేని గాడిదలు లేరు. తన బాగుండాలి, తన పిల్లలు బాగుండాలని తన ఆలోచించి తన కొరకు కూడబెడుతుంటే ఇంటికాడుండి కునుకుతూ భయంకరమైన నీచమైన పనులు చేసే స్త్రీలు లేరు. ఎక్కడో కువైట్కి పోయి ఆడదని కూడా చూడకుండా ఎక్కడో కువైట్కి పోయి అక్కడ కష్టపడి తన భర్త బాగుండాలి, తన బిడ్డలు బాగుండాలని ఆమె అక్కడ గొడ్డ సాకరీ చేస్తుంటే, ఈడు ఎక్కడుండి ఈ ఈదుల్లో తిరిగి పనికిమాలినోడు ఇంకొక దాంతో సంబంధం పెట్టుకుంటాడు.
ఎందుకు ఇలా జరిగింది? మీరు డబ్బులు తర్వాతన్నా సంపాదించండి, కానీ నీ కాపురాలు పోయిన తర్వాత డబ్బు సంపాదిస్తే ఎవడకు కావాలి? అందుకే ధనాపేక్ష లేని వారై ఉన్న దానితో తృప్తిగా ఉండండి, దూరంగా ఉండకండి. ఏం సంబంధం వచ్చింది నీకంటే వీడు చెప్పాడట, ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందంట. ఆగు, తెలుస్తుంది. ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది, రకరకాల సంబంధం వచ్చింది. కాపురాలు ఇందుకే పాడైపోతున్నాయి. నేను ఈ మాట తెగించట్నాను, నా మీద ట్రోల్స్ జరగచ్చు, కానీ తప్పదని నేను అంటున్నాను. ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలకు వెళ్ళిన వారే కొలీగ్స్తో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కేసులు లేవు. ఎందుకు లేవు చెప్పండి? ఎందుకు లేవు? ఉన్నాయి. ధనాపేక్ష లేని వారే తృప్తి కలిగి ఉండి, డబ్బు జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త, పాన్పు విషయంలో జాగ్రత్త. టైం ఇవ్వండి, ఒకరికొకరు టైం ఇవ్వండి. ఎప్పుడో ఉన్నామండి, ఎప్పుడో ఇంకా అలా ఉన్నామండి, ఇప్పుడు లేవండి పెళ్ళైన కొత్తలు అంటే జాగ్రత్త. 60 ఏళ్ళ జీవితం వచ్చిన భార్య భర్తల మధ్య ఆ బంధం అలా ఉండాలి. ఇంకొక వార్త చూశాను, నాకు సత్యాన్ని పంపించాడు, ఇవన్నీ మరి ఎక్కడ సంపాదించాడో. ఇందులో ఒక వార్త పంపించాను. 65 సంవత్సరాలు, సుమారు 65 సంవత్సరాలు చెవిటోళ్ళగా యాక్ట్ చేశాడట వాళ్ళ భార్య దగ్గర. 65 సంవత్సరాలు తర్వాత తేలిందట 65 సంవత్సరాల చెవిటోళ్ళలాగా. ఎందుకు అలాగ అయిపోయాడు? ఎలా పోతాడు నస అన్నాడు. ఇలాగే బాగుంది, దీనికి వినమలేంటుంటే ఇంకేమంటలేదని ఊరుకున్నాడు. ఇంకంతే 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల వయసు ఎత్తేంత వరకు, 65 సంవత్సరాల వయసు ఎత్తేంత వరకు, మరి 40 సంవత్సరాలు ఉందో 30 సంవత్సరాలు ఉందో వాళ్ళ కాపురం. 40 సంవత్సరాలు చేస్తారు, 50 సంవత్సరాలు కాపురం తెలియదు, కానీ 65 సంవత్సరాల వయసుతో చెవిటోళ్ళలాగే ఉన్నాడట. నేను అడుగుతున్నాను, నీ భర్త నీతో ఉండాలనుకోవట్లేదంటే నువ్వే పాడు చేసుకుంటావు. నీ భార్య నీతో టైం గడపలేకపోతుందంటే నీ డబ్బు, నీ సంపదని నువ్వే పాడు చేసుకుంటావు. భార్య భర్తలు ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలండి. నేను ముగిస్తున్నాను. ఎప్పుడో నేను మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో చెప్పాను ఈ మెసేజ్లు. భార్యకి టైం ఏం లేదనుకోండి, భర్తకు టైం ఏం లేదనుకోండి, ఆ టైం బట్టుకెళ్ళి వేరొకరికి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇస్తే ఏమవుతావు? నీతో టైం గడపాలనుకుంటారు, నీతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనుకుంటారు, నీతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటారు, నీతో కలిసి 4 ముచ్చట్లు పెట్టాలి, నీతో సరదాగా నవ్వుతూ ఉండాలనుకుంటారు, వండిన కూర కలిసి తినాలనుకుంటారు. ఈ టైం నువ్వు ఏది ఇవ్వకపోతే ఆ టైం బట్టుకెళ్ళి టీవీకైనా ఇస్తారు, ఆ టైం బట్టుకెళ్ళి పక్కింటి వాళ్ళకైనా ఇస్తారు, ఆ టైం బట్టుకెళ్ళి ఇవ్వకూడని వ్యక్తులకి ఇచ్చారో అయిపోయింది కాపురం. అంతే. ఇస్తావు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? తనకు టైం ఇవ్వు. ఏం చేస్తుంది? టైం పాస్కి సీరియల్ చూస్తుంది. టైం పాస్ సీరియల్ చూస్తే సీరియల్ ఏం నేర్పిస్తారు? ప్రకటన గ్రంథం పలానా అధ్యాయంలో ఇలా ఉందని చెబుతారా? ఏమి నేర్పిస్తారు? టీవీలో ఏమి నేర్పిస్తారు? రచ్చబండ నేర్పిస్తారు. ఏమి నేర్పిస్తారు? సీరియల్ నేర్పిస్తారు. సీరియల్ ఏం నేర్పిస్తారు? అత్తకి ఎలా కౌంటర్ వేయాలి, భర్తకి ఎలా నైస్గా అబద్ధాలు చెప్పాలి, ఎలాగ విలన్లా యాక్ట్ చేయాలి, అది నేర్పిస్తారు టీవీల్లో. అవన్నీ నేర్చుకుంటుంది నీ భార్య. పక్కింటికి వెళ్ళి కూర్చుంటే ఆ పక్కింట్లో వచ్చి కుదిరైన మాటలు మాట్లాడతారు. ఆ ఈదులో అలాగంట, ఈ ఈదులో ఇలాగంట, వీళ్ళ ఇంట్లో ఇలాగంట. నువ్వే ఇచ్చావు టైం. తనకి ఇవ్వాల్సిన టైం నువ్వు ఇవ్వకపోతే టీవీకి ఇస్తారు, తనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఇస్తారు, తనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు. ఆ బుద్ధి లేని లేడు తెలుసా? వేరొక పురుషుడితో టైం పాస్ చేస్తారు. మీ ధర్మాలు కేటాయించండి, మీ ధర్మాలు పాటించండి, మీ విలువలు కేటాయించండి అంతే. మీ శ్వాస ఎదుటోళ్ళకు కూడా తగలడానికి వీల్లేదు, వాళ్ళ శ్వాస నీకు కూడా తగలడానికి వీల్లేదు. మీ ఒకరి శ్వాస ఒకరికి మాత్రమే అంకుతం. మీ శరీరం మీద ఆయనకి హక్కు ఉంది, ఆమె శరీరం మీద ఈయనకి హక్కు ఉంది, ఈయన శరీరం మీద ఆమెకు హక్కు ఉంది. ఆ హక్కులను భగ్నం చేస్తే చట్ట ప్రకారమే కాదు నేరం, చెప్పండి, దైవికమైన చట్ట ప్రకారం కూడా నేరమే. కిందికంటున్నాడు, ధనాపేక్ష లేని వారే కలిగిన వారే తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పుచున్నాడు. ఎప్పుడు విడవడు, ఎప్పుడు వదలడు, ఎప్పుడు దేవుడు తోడుంటాడు. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. వివాహాన్ని ఘనముగా ఇచ్చితే, పానుపుని నిష్కల్మషంగా మార్చుకుంటే, ధనాపేక్షకు దూరంగా ఉంటే, ఉన్న దానితో తృప్తిగా బతికితే, దేవుడైన నేను నిన్నెప్పటికీ మీ దంపతుల్ని వదలను, ఎడబాయను. ఇది కదా మనకు కావాల్సిన బ్లెస్సింగ్. మిమ్మల్ని వదలను, ఎడబాయను, ఎల్లప్పుడూ నేను ఇది ఉంటాను. ఇదిగో ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రులు నాకేం చేయగలరు? మా అత్త ఏం చేయగలదు, మా మామ ఏం చేయగలడు, ఎవరు మమ్మల్ని ఏం చేయలేదు, ఎందుకంటే మాకు దేవుడే తోడై ఉన్నాడు. మనం ఈ విలువలు పాటిస్తే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. ఈ విలువలు పాటిస్తే దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ మీకు సహాయకుడుగా ఉంటాను. ఇదిగో మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ఎప్పుడు ధనాపేక్ష కోసం ఏడం, వేశ్య పనులే, వ్యభిచారం పనులే, వివాహాన్ని ఘనముగా ఎంచాం, పానుపు నిష్కల్మషంగా మార్చుకున్నాం. అందుకే
దేవుడు మాకు తోడై ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ. ఈ కాపురంలో మీ కాపురాల్లో దేవుడు తోడుండాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ భర్త. నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నీ భార్య. మీరు ఒకరి ధర్మములు ఒకరు నడిపించాలి. ముగించేద్దాం. ఎఫెసీ పత్రిక తీయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:32 ఎఫెసీలకు రాసిన పత్రిక 5:32 ఈ మర్మము గొప్పది, అయితే క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు మెట్టికి మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమించవలను. ఏం చెప్తున్నాడండి? ఒక ఇంట్లో ఉన్న ఒక పురుషుని చూస్తే ఎవరు గుర్తు రావాలంట బయట వాళ్ళకి? క్రీస్తు. ఒక సంసారం చేస్తున్న ఒక క్రైస్తవ స్త్రీని చూస్తే ఎవరు గుర్తు రావాలంట బయట వాళ్ళకి? సంఘము. నేను ముగించేస్తున్నాను. అంటే ఒక ఫ్యామిలీ అనేది, ఒక రచయిత ఏమన్నాడు తెలుసా? ఒక ఫ్యామిలీ అనేది, ఆ ఫ్యామిలీ అనేది ఒక చిన్న సైజు చర్చ్ అది. అంటే ఒక ఫ్యామిలీ అనేది ఒక మినీ చర్చ్, అంటే ఒక చిన్నపాటి సంఘం. ఫ్యామిలీ అంటే ఒక చిన్నపాటి సంఘంలో ఉండాలంటే ఇందులో ఉన్న పురుషుని చూస్తే ఎవరంటే ఇతనంటే అచ్చు క్రీస్తుని పోలి ప్రేమిస్తున్నట్టు అనిపించాలి. ఒక భార్యను చూస్తే సంఘం లోబడుతున్నట్టుగా అనిపించాలి. అందుకే ఈ లోబడ్డం అంటే ఏంటో తెలియాలంటే, ఈ ప్రేమించడం అంటే ఏంటో తెలియాలంటే, ఇలా అర్థం చేసుకోవడం అంటే ఏంటో తెలియాలంటే, ఒకరికొకరు ప్రాణం ఎలా పెట్టుకోవాలో తెలియాలంటే ఖచ్చితంగా గాస్పల్ యొక్క డెప్త్ నీకు తెలియాలి, సువార్త లోతు నీకు తెలియాలి, బైబిల్ బాగా చదవాలి. ఇది చదివినప్పుడు అప్పుడు అర్థమవుద్ది నా జీవితానికి చెప్పండి ఒక అర్థమే ఉన్నదని. నా జీవితానికి ఒక అర్థం ఉండడమే కాదు, ఒక పైన ఆయనకు ఒక చిత్తం ఉంది. అప్పుడు నా జీవితానికి ఒక పరమార్థం ఉందని ఈ బైబిల్ చదివితేనే అర్థమవుద్ది. పెళ్లి చేసింది ఆయనే, నిర్ణయించింది ఆయనే, పిల్లల్ని ఇచ్చింది ఆయనే, నా కాపురాన్ని కాపాడుతున్నది ఆయనే, నా మధ్య అరమరికలు ఉంటే నన్ను ఎల్లప్పుడూ చూసేది ఆయనే. ఎప్పుడైతే ఆయన వైపుకి నేను చూస్తానో ఎల్లప్పుడూ దేవుడు నాకు తోడై ఉంటాడు. ఒక పురుషుని చూస్తే స్త్రీ, ఒక పురుషుని చూస్తే క్రీస్తుని కనపరిచేలా ఉండాలి, ఒక స్త్రీని చూస్తే సంఘమును కనపరిచేలా ఉండాలి. క్రైస్తవ కాపురాలు ఎలానే ఉండాలి. బయట వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు కానండి, ఇక్కడికి వచ్చిన క్రైస్తవ కుటుంబాలైన మీ అందరికీ నేను చెప్తున్నాను, మనం ఇలాగే ఉండాలి. మిమ్మల్ని ఎందుకు నేను దగ్గర కూర్చోమని తెలుసా? ఈ భావం మీకు అర్థమైతే, ఈ ప్రేయర్లో ఈ భావం మీకు అర్థమైతే, ఈ ప్రార్థనలో మీరు ఒకరొచ్చి ఒకరు పెట్టుకుని, ఇప్పటివరకు మీరు ఎవరైనా ఒకరినొకరు బాధ పెట్టుకుని ఉంటే ఆ దేవుని ఎదుట క్షమాపణ చెప్పి, దేవా మా మధ్య సఖ్యత కలగజేవయ్యా, ఒకరినొకరు ప్రేమించుకునే ఆ తొలినాళ్ళ దినాల ఆ ప్రేమను మాకు ఇవ్వయ్యా, మా పిల్లలకి మాకు ఈ బాధ్యత నేర్పించాయి, ఈ డబ్బు కాదయ్యా, ఈ సంపాదన కాదయ్యా, మా హృదయాల్లో పంచుకునే ప్రేమను మాకు ఇవ్వయ్యని ఒకరికొకరు మీ పిల్లల్లో మీరు చేయబెట్టుకుని ప్రార్థనలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే మిమ్మల్ని విడవడు, ఎడబాయుడు. తన వైపుకు చూసి వారి సంసారాన్ని దేవుని చేతుల్లో పెట్టిన ఎవరిని దేవుడు విడవడు, ఎడబాయుడు. అలాగే ప్రార్థన చేయండి. నేను చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ దాంపత్య జీవితంలో అరమరకులు ఉంటే దేవుడిని క్షమాపణ అడగండి. దేవా నువ్వు ఇచ్చిన బహుమానాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను, దేవా నువ్వు ఇచ్చిన భర్తను నేను లోకు గట్టాను, దేవా నువ్వు ఇచ్చిన పిల్లల్ని నేను సరిగ్గా చూడలేకపోతున్నాయి కనిపిస్తే దేవుని ఎదుట ఒప్పుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎన్నో విలువైన సంగతులు తండ్రి మీరు అందించారు. భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, వారితో సంసార ధర్మాలు ఎలా నడిపించాలో, పానుపు ఎంత నిష్కల్మషంగా ఉండాలో, ధనం విషయంలో తండ్రి భార్య భర్తలు ఇరువురు తండ్రి దూరం కాకుండా ఎలా కలిసి జీవించాలో, ఉన్నదానితో ఎలా తృప్తి కలిగి ఉండాలో తండ్రి అనేక విషయాలు మీరు నేర్పించారు. అందరిని బట్టి మీకు స్తుతులు దేవా. యవనస్తులు ముఖ్యంగా పెళ్లికి ముందు ఎలాంటి తండ్రి స్వనిర్ణయాలు, పెళ్లికి ముందు ఎలాంటి తండ్రి లౌకికమైన పాపాల్లోకి పోక విలువైన ఆ పానుపును తండ్రి నిష్కల్మషంగా మార్చక, దేవుడు నాకు ఒక భార్యని ఇస్తాడు, దేవుడు నాకు ఒక భర్తనిస్తాడు, నాకు ఒక కుటుంబం ఉంది, రాబోతున్న ఒక జీవితం ఉంది, ఆ కుటుంబంలో దేవుని చిత్తమంటూ ఒకటి ఉంది, దాని కొరకు నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలన్న ఒక బాధ్యత యవనస్తులకు ఇవ్వండి తండ్రి. తండ్రి సంసారంలో ఉన్నంత సౌందర్యం, సంసారంలో ఉన్నంత అందం, సంసారంలో ఉన్నంత స్వచ్ఛమైన ప్రేమ, సంసారంలో ఉన్నంత తండ్రి విలువైన త్యాగం ఏ పార్కుల్లోనూ, ఏ బీచ్ల్లోనూ తండ్రి, ఏ రోడ్ల మీద దొరకదు తండ్రి. తండ్రి వివాహానికి ముందు ఎక్కడా స్వచ్ఛమైన ప్రేమ దొరకదు. నిజమైన నిష్కల్మషమైన ప్రేమ ఏదన్నా ఉంది అంటే అది కేవలం కాపురంలోనే ఉంటుంది దేవా. ఒకవేళ తండ్రి భార్యను తక్కువ చేసినగా ఎవరైనా సహోదరులు ఉంటే ఆ సహోదరులను క్షమించండి, వాళ్ళ భార్య విలువ తెలియజేయండి. నా కొరకు చనిపోయే జీవితం ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కరితో నా భార్య అనే జ్ఞాపకం తనకు తెలియజేయండి తండ్రి.
నా కొరకు దివారాత్రులు కష్టపడేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక్కరు నా భర్తని చూడగలిగే నేత్రాలు తనకు అనుగ్రహించండి. చిన్న గొడవలకి పెద్ద గొడవలకి దూరం చేసుకుని చాలా సులువుగా తండ్రి విడిపోదామనే మాటలు మాట్లాడుకున్నవారు ఎవరైనా ఉంటే తండ్రి మీ చిత్తానికి మేము వ్యతిరేకంగా మాట్లాడా మమ్మల్ని క్షమించండి అని గోజాడే మనసును వారికి ఇవ్వండి తండ్రి. బలంగా కట్టండి, కుటుంబాలను బలపరచండి. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే లోపు తండ్రి ఇంత ప్రేమగా మీరు ఎలా మారిపోయారు అన్నప్పుడు తండ్రి మా చిత్తం ఏంటో దేవుని విలువేంటో మాకు అర్థమైందని అనేకులకు క్రీస్తును సంఘమును కనువరిసేంత గొప్ప సాక్ష్యము తండ్రి వారి సంఘాల నుంచి వారి యొక్క సంసారాల నుంచి వెలువరచండి తండ్రి. ఈ మాటలు తండ్రి ముఖ్యంగా యవనస్తులను భద్రపరచండి, ఎవరు జారిపోకుండా జారత్వం వైపుకు పోకుండా తండ్రి ఈ పాట ద్వారా ఈ దృశ్యం ద్వారా కడతారని కోరుతున్నాను దేవా. దీని కొరకు కష్టపడిన తమ్ముల్ని అన్నల్ని తండ్రి ఎవరైతే ఉన్నారో వారందరినీ తండ్రి జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా మేము చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో తండ్రి తరాలని రేపాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇలాంటి నూతనమైన ఆలోచనతో తండ్రి అనేకమైన దృశ్యాలతో సంఘాన్ని ప్రేరేపించే ఒక మంచి తండ్రి కార్యమును జ్ఞానమును వివేచన మాకు అనుగ్రహిస్తారని కోరుతూ నన్నును మమ్ములను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.